Recording. Yes, so recording కూడా స్టార్ట్ అయింది. సో లెట్ మీ స్టార్ట్ అండి సెషన్. ఓకేనా? సో డియర్ లీడర్స్, బ్రేవ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం జస్ట్. ఓకే, రైట్. సో లెట్ మీ స్టార్ట్ అండి. సో డియర్ లీడర్స్, బ్రేవ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ విఘ్నేశ్వర్. గత 6 to 7 month నుంచి ఈ యొక్క సరెంజ్ బిజినెస్ లో నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తా ఉన్నాను. ఫుల్ టైం కెరియర్ గా తీసుకున్నాను దీన్ని. అండ్ ఈ రోజు ఈ యొక్క సన్నెడ్జ్ కంపెనీలో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మోర్ దెన్ 300+ ప్రోడక్ట్ అనేది ఈ రోజు ఈ కంపెనీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఈ రోజు మనం ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీతో వర్క్ చేస్తా ఉన్నాం కాబట్టి మన కంపెనీలో ఏమేం ప్రోడక్ట్ దొరుకుతున్నాయి, అలాంటి ప్రోడక్ట్ కి మనకి యూజ్ ఏముంటుంది, ఏ ప్రోడక్ట్ ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఏ ప్రాబ్లం కి మనం ఇవ్వచ్చు అనే దాని మీద మనకి క్లారిటీ ఉంది అనుకోండి, మనం బిజినెస్ ని ఇంకా కొద్దిగా ఈజీగా చేసుకునే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఈరోజు హెల్త్ ప్రోడక్ట్ మీద కేవలం హెల్త్ ప్రోడక్ట్ మీదనే ఈరోజు మనం ఒక సెషన్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ సెషన్ ని ఎవరైతే చూస్తున్నారో, అది జూమ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ఎవరైతే చూస్తున్నారో మీరు దయచేసి పూర్తి సెషన్ ని అటెండ్ అవ్వండి. పూర్తి సెషన్ ని అటెండ్ అయితే మీకు పూర్తి క్లారిటీ ప్రోడక్ట్ మీద అయితే వస్తుంది. రైట్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. నేను స్క్రీన్ షేర్ చేయడం ద్వారా మీకు ప్రెజెంటేషన్స్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి స్క్రీన్ షేర్ ని నేను ఆన్ చేస్తున్నాను. ఒకవేళ నా స్క్రీన్ ఆడియో అన్ని కూడా బాగా క్లియర్ గా వస్తుంది అంటే మీలో ఎవరైనా సరే చాట్ బాక్స్ లో అక్కడ ఓపెన్ గా ఉంది, చాట్ బాక్స్ లో మీరు ఒకసారి రాసి చెప్పండి. మీరు ఒకసారి చాట్ బాక్స్ లో రాసి చెప్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది నాకు. ఓకేనండి, ఎవరైనా చెప్పొచ్చండి. చాట్ బాక్స్ లో ఎవరైతే ఉన్నారో మీరు చాట్ బాక్స్ లో టైప్ చేసి చెప్పండి. ఆడియో అండ్ వీడియో ఈ రెండు మీకు క్లియర్ గా ఉన్నాయా? క్లియర్ గా ఉంటే నేను సెషన్ ని కంటిన్యూ చేస్తాను. ఒకవేళ క్లియర్ ఉంటే సి అని టైప్ చేయండి. ఎస్, రైట్. సో అందరు టైప్ చేస్తున్నారు, చూస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో డియర్ ఫ్రెండ్స్, మన సెషన్ ని స్టార్ట్ చేసేద్దామండి. సో ఈ రోజు మన యొక్క సెషన్ ని స్టార్ట్ చేసే ముందు కూడా మనం ఏంటంటే ఈ రోజు మన దగ్గర ప్రోడక్ట్ క్యాటలాగ్ ఏదైతే అవైలబుల్ గా ఉందో ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ ద్వారానే నేను చెప్తాను. రైట్. సో దట్ మీకు ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ క్యాటలాగ్ ద్వారా చెప్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మన న్యూ ప్రోడక్ట్ క్యాటలాగ్ అండి. ఈ న్యూ ప్రోడక్ట్ క్యాటలాగ్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి బాగా క్లారిటీగా ఉంటుంది. దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పేజ్ లో, రైట్, ఇది ఫ్రంట్ పేజ్ అన్నమాట. ఫ్రంట్ పేజ్ కంటే నెక్స్ట్ పేజ్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మన కంపెనీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటుంది. ఓకే, లైక్ ఐరు ఏజ్ అని, ఎథికల్ ఏజ్ అని, ఫుడ్ ఏజ్ అని, బ్యూటీ ఏజ్ అని, సాహేదా అనే ఒక బ్రాండ్ ఉంటుంది, ఎక్స్ ఏజ్, రియల్ ఏజ్, వ్యూ ఏజ్, ఆర్గానిక్ ఏజ్, విట్ ఏజ్ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్, ఇవన్నీ కూడా బ్రాండ్ నేమ్ అన్నమాట. రైట్. వీటిలో మనకి రకరకాల ప్రోడక్ట్ అనేది ఈ రోజు కంపెనీ అయితే తయారు చేస్తా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఛగన్జీ రాథోడ్ గారండి. బికాస్ తను తీసుకున్న ఒక బ్యూటిఫుల్ అని చెప్పను కానీ మిరక్కల్స్ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది తను. ఆ ఒక్క డిసిషన్ వల్ల ఈ రోజు చూడండి, ఈ రోజు నాట్ ఓన్లీ మహారాష్ట్ర, ఈ రోజు ఏపీ తెలంగాణలో కూడా చాలా మంది లీడర్స్ ఈ యొక్క బిజినెస్ ద్వారా చాలా మంచి బిజినెస్ నేర్చుకుంటున్నారు. ఆల్సో డబ్బు కూడా సంపాదిస్తూ ఉన్నారు. సొంత నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఛగన్జీ రాథోడ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఛగన్జీ రాథోడ్ గారు అండ్ సచిన్ సవంత్ గారు, బిజినెస్ హెడ్ అనమాట. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు కంపెనీలో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఈ కంపెనీలో కావాల్సిన సర్టిఫికెట్, ఏదైతే సర్టిఫికేట్ మనకి కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ లో కానివ్వండి, లేదా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేయడానికి కానివ్వండి, లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే మనకి అవసరం ఉంటుందో ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూసినట్లయితే మీకు మనకి ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. రైట్. సో కాబట్టి మనం లీగల్ డాక్యుమెంట్స్ కి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ కంపెనీ అండి. రైట్. నౌ ఈ రోజు ఫస్ట్ కంపెనీ దగ్గర మనం ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చేసి హెల్త్ కేర్ ప్రోడక్ట్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. వై హెల్త్ కేర్ ప్రోడక్ట్ అంటే డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ కోవిడ్ అనేది వేరు సిచ్యువేషన్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది సిచ్యువేషన్స్ వేరు. కోవిడ్ కంటే ముందు వచ్చేసి ఏమంటే మనం కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తిన్నా సరిపోయేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు. ఏం ఎడ్యుకేట్ అయ్యారు? ఇమ్యూనిటీ పెరగాలి, ఇమ్యూనిటీ బాగుండాలి. ఒకవేళ ఇమ్యూనిటీ బాగా లేకపోతే మనం ఊరికే సిక్ అవుతూ ఉంటాము. ఇమ్యూనిటీ బాగా లేకపోతే కోవిడ్ వస్తుంది. ఇలాంటి మనం చాలా మంది విని ఉన్నాం. వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి. మన బాడీలో ఒక సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటుందండి. ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందంటే ఎగ్జాంపుల్ గా మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాము. సో ఇది హెల్త్ ఒక సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి మనం అంటాం కదా. హ్యూమన్ బాడీ స్ట్రక్చర్,
ఈ బాడీ స్ట్రక్చర్ ని ఫస్ట్ మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఒక బాడీ అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళ ఒక హార్మోన్స్ నుంచి మనకి ఒక ఫస్ట్ సెల్ అనేది తయారవుతది. రైట్? ఆ సెల్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం తయారవుతుందంటే టిష్యూ తయారవుతది. రైట్? కొన్ని కోట్ల సెల్స్ తో కలిపి కొన్ని టిష్యూస్, కొన్ని వేల లక్షల టిష్యూస్ అనేది తయారవుతాయి. కొన్ని వేల లక్షల టిష్యూస్ తోటి కలిపి ఒక ఆర్గన్స్ మన బాడీలో ఉంటాయి కదా! కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఇలాంటి ఆర్గన్స్ అనేది తయారవుతాయి. కొన్ని రకాల ఆర్గన్ కలిపి ఒక ఆర్గన్ సిస్టమ్ అనేది తయారవుతుంది. అండ్ కొన్ని ఆర్గన్ సిస్టమ్ ని కలిపి ఒక హ్యూమన్ బాడీ అనేది తయారవుతుంది. రైట్? ఇక్కడ మీరు పైన ఫోటోలో చూస్తున్నారు. ఎగ్జాక్ట్‌గా ఇదే విధంగా మనకి హ్యూమన్ బాడీ అనేది తయారైంది. సో, మీరు కింద చూడండి క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. ఫస్ట్ ఏమో సెల్ ఒస్తుంది. సెల్స్ తర్వాత ఆర్గాన్ ఒస్తుంది. ఆర్గాన్ తర్వాత ఒక ఆర్గాన్ సిస్టమ్ ఒస్తుంది. తర్వాత బాడీ ఒస్తుంది. సో, ఒకవేళ మనం హెల్తీగా ఉండాలి అనుకోండి. మీరు, నేను, మనం ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటాము? ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఆరోగ్యం ఉన్నట్లయితే మీరు కోటీశ్వరులు అవ్వకపోయినా పర్లేదు. మీకు ఆరోగ్యం చాలా బావుంది అనుకోండి. మీరు చాలా అదృష్టవంతులని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో, మనం ఒకవేళ ఆరోగ్యంగా ఉండాలి అనుకోండి. ఫస్ట్ ఏది ఆరోగ్యంగా ఉండాలి? మన బాడీయా? కాదండి. మన సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి. మన సెల్స్ ఒకవేళ ఆరోగ్యంగా ఉందనుకోండి, మన టిష్యూస్ అనేది హెల్తీగా ఉంటాయి. అంటే మన సెల్స్ హెల్తీగా ఉంటే మనం ఏదైతే ఫుడ్ వాడుతున్నామో దాని ద్వారానే కదా మనం హెల్తీగా ఉండొచ్చు. సో, మన సెల్స్ హెల్తీగా ఉంటే మన టిష్యూస్ హెల్తీగా ఉంటాయి. మన టిష్యూ హెల్తీగా ఉంటే మన ఆర్గన్స్ హెల్తీగా ఉంటాయి. మన ఆర్గన్ హెల్తీగా ఉంటే ఆర్గన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది హెల్తీగా ఉంటుంది. మన ఆర్గన్ సిస్టమ్ హెల్తీగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. సో, మనం హెల్తీగా ఉండాలంటే మనం హెల్తీగా ఉండక్కర్లే. మన సెల్స్ హెల్తీగా ఉండాలి. మన సెల్స్ ఉంటే టిష్యూ ఉంటది. టిష్యూ ఉంటే ఆర్గాన్ ఉంటది. ఆర్గాన్ ఉంటే ఆర్గాన్ సిస్టమ్ ఉంటది. ఆర్గాన్ సిస్టమ్ ఉంటే ఆబ్వియస్లీ మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. సో, ఈరోజు మేజర్‌గా మనం ఫోకస్ చేయాల్సినవి ఏమంటే, మనం ఏదైతే ఈరోజు ఫుడ్ తీసుకుంటున్నామో, ఆ ఫుడ్ ద్వారా నా బాడీలో ఉన్న సెల్స్‌కి ఎటువంటి ఉపయోగపడుతుందనేది మనం గమనించాలి. సో, ఇక్కడ చూడండి నార్మల్ సెల్స్ అనేది మనకి ఎలా ఉంటుంది? మీరు ఈ ఫోటోలో ఇక్కడ ఐ మీన్ తెలీదు మీకు ఎంతవరకు బాగా క్లారిటీ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ చూడండి నార్మల్ సెల్స్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందండి. బట్ ఎప్పుడైతే ఒక సెల్స్ మీద అటాక్ జరుగుతదో, అటాక్ అంటే దీన్ని మనము బయట నుంచి మనము ఫ్రీ రెడికల్స్ అనేది ఒకటి అంటారు. ఫ్రీ రెడికల్స్ అంటే ఇందాక చెప్పాను కదా! మన బాడీలో కూడా ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటది. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. మీరు ఎవరైనా నోట్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. నోట్ చేసుకోకపోతే దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. బికాజ్ గత 6-7 మంత్స్ నుంచి దీన్ని విని నాకు అర్థమైంది కాన్సెప్ట్. కాబట్టి మీకు అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నా. మీరు కూడా ఫోకస్డ్‌గా ఈ సెషన్ వినట్లేదు. లేదా పడుకొని టీవీ చూసుకుంటా, కుకింగ్ చేసుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా మీరు వింటున్నారు. అయితే క్లారిటీగా చెప్తా. ఈ సెషన్ మీరు కనీసం 10 సార్లు అటెండ్ కావాలి. అప్పుడే గాని మీకు అర్థం కాదు. సో, అందుకే ఫోకస్డ్‌గా వినండి. ఓకేనా? సో, వీలైతే నోట్ డౌన్ చేయండి. సో, మన బాడీలో అనేది సెల్స్ ఏదైతే ఉంటుందో, ఈ సెల్స్ మీద ఎవరు అటాక్ చేస్తారంటే ఫ్రీ రాడికల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ అంటే అటాక్ చేస్తూ ఉంటాయి. సో, మామూలుగా మనం కంపెనీ ఫ్యాక్టరీస్‌లో చూస్తుంటాం గదా! అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటది. అవునా కదా? సో, ఈ సెక్యూరిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎవరినైనా సరే లోపలికి రావాలి అంటే, లోపలికెళ్ళాలి అంటే కంపల్సరీ సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే సెక్యూరిటీ ఏమో లోపల పంపించరు. యాస్ ఇట్ ఈజ్ మన బాడీలో కూడా ఒక సెక్యూరిటీ పని చేస్తూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఈ సెక్యూరిటీ సిస్టమ్ సారీ ఎవరండి? చూడండి ఈ విధంగా మీరు స్క్రీన్ మీద ఇట్లా చేశారనుకోండి నేను తీసేస్తాను మిమ్మల్ని. రైట్. ఎవరైతే స్క్రీన్ మీద ఈ విధంగా గీత ఇస్తున్నారో వాళ్ళకి మీటింగ్ నుంచి తీసేసి లాక్ చేస్తా మళ్ళీ. ఓకే. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి స్క్రీన్ మీద ఏమి చేయకండి. ఈ పీడీఎఫ్ నేను గ్రూప్‌లో ఇచ్చేస్తా. ఈ పీడీఎఫ్ గ్రూప్‌లో ఇచ్చేస్తా. మీరు ఈజీగా గ్రూప్ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైట్. దయచేసి ఇలాంటి రిపీట్ మిస్టేక్‌లు ఎవరు చేయకండి. గీతలు గీయకండి. ఓకే. మళ్ళీ స్టాప్ చేస్తున్నా. మళ్ళీ ఆన్ చేస్తా. జస్ట్ ఓకేనా? సో, ఐ హోప్ నా స్క్రీన్ మీ అందరికి మళ్ళీ అగైన్ కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్. సో, మన బాడీలో సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంటది. ఈ సెక్యూరిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే బయట నుంచి వైరస్ కానీ, బాక్టీరియాస్ కానీ మన బాడీ లోపలికి రాకుండా కాపాడతది. సో, దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. అంటే సెక్యూరిటీ సిస్టమ్ మనకి స్ట్రాంగ్‌గా ఉంది అనుకోండి. అప్పుడు ఈ సెల్స్ మీద అటాక్ జరిగే అవకాశం తక్కువ. సో, ఇక్కడ ఈరోజు మనం హెల్తీగా ఉండాలంటే మన సెల్స్‌ని కాపాడుకోవాలి. సో, సెల్స్‌ని కాపాడుకోవాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి. అంటే మన బాడీలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ బాగుండాలి. మన బాడీలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ బాగుండాలి అంటే మనం రైట్ ఫుడ్, రైట్ హాబిట్ అనేది మనకి ఉండాలి. మీరు ఇక్కడ కింద చూడండి అవర్ లైఫ్ స్టైల్ అని కింద ఉంది. బాడీ నీడ్స్ అంటే బాడీకి ఏం కావాలి?
మన సెల్స్ హెల్తీగా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలి అంటే మనకి ఏం కావాలి? క్లీన్ ఎయిర్ కావాలి. ఏం కావాలండి? క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి. నెక్స్ట్ ఏం కావాలి? క్లీన్ వాటర్ కావాలి. క్లీన్ వాటర్ అంటే స్వచ్ఛమైన నీరు కావాలి. తర్వాత ఏం కావాలి? బ్యాలెన్స్డ్ డైట్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ మనకి కావాలి. ఇవి అన్నీ మనకి వచ్చిందనుకోండి అప్పుడు మనం హెల్తీగా ఉండొచ్చు. కానీ యాక్చువల్‌గా ఈరోజు మనకి ఏమి దొరుకుతుంది? జస్ట్ గివ్ మీ ఎ మినిట్ అండి. ఓకేనా. సో, యాక్చువల్‌గా ఇక్కడ మనకి కావాల్సిందేమో స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. అంటే పోషక విలువలతో కూడుకున్న ఫుడ్ మనకి కావాలి. బట్ యాక్చువల్‌గా ఈరోజు మనకి ఏం దొరుకుతుంది మీరు చూడండి. పొల్యూటెడ్ ఎయిర్. పొల్యూటెడ్ ఎయిర్ అంటే ఈరోజు ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో. వెహికల్స్ పెరిగిందా? పెరగలేదా? ఈరోజు కంపెనీస్ పెరిగిందా? పెరగలేదా? ఈరోజు కన్‌స్ట్రక్షన్ పెరిగిందా? పెరగలేదా? ఈరోజు ప్రతి ప్రొడక్ట్‌లో కెమికల్ వాడుకోవడం పెరిగిందా? తగ్గిందా? కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుందా? తగ్గుతుందా? సో, పొల్యూటెడ్ ఎయిర్ మనకి వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కంటామినేటెడ్ వాటర్ వస్తుంది. అంటే ఈరోజు వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. నిజానికి ఈరోజు సిటీలో ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా సేఫే అనుకోవచ్చు. ఎందుకు సిటీలో ఉన్న వాళ్ళు సేఫ్ అంటే, ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఏం తాగుతారండి? మినరల్ వాటర్ తాగుతారు. వాళ్ళు సేఫ్ 100% ఏమి కాదండి. ఓపెన్‌గా చెప్తున్నా. బట్ విలేజ్‌లో వాళ్ళ కంటే పోల్చుకుంటే వీళ్ళే సేఫ్. ఎందుకు చెప్తున్నంటే సేఫ్ అంటే వెరీ సింపుల్ అండి. సిటీలో ఉన్న వాళ్ళు ఆర్‌ఓ వాటర్ తాగుతారు. ఆర్‌ఓ అంటే ఫిల్టర్ వాటర్ తాగుతారు. సో, ఎప్పుడైతే ఆర్‌ఓ వాటర్ తాగుతున్నామో వాటర్‌లో ఉన్న లేనిపోని వైటమిన్స్, మినరల్స్ వాటర్‌లో వైటమిన్స్ ఉండదు. మినరల్సే ఉంటుంది. సో, మినరల్స్‌తో పాటు పొల్యూషన్స్ ఏదైతే ఉంటుందో, మలినాలు ఏదైతే ఉంటాయి కదా! కెమికల్స్ ఏదైతే ఉంటాయి కదా! వాటిని రిమూవ్ చేసేస్తుంది. దానివల్ల వీళ్ళు తీసుకునేది డెడ్ వాటర్. సో, ఈ వాటర్ వల్ల మన బాడీకి ఏం ఉపయోగం ఉండదు. బట్ అయినా వీళ్ళు తీసుకుంది కొద్దిగా వరకు సేఫ్ అనే అనుకోవచ్చు. బట్ విలేజెస్ సైడ్‌లో ఎవరైతే వాటర్ తాగుతున్నారు గదా! ఎవరైతే గ్రౌండ్ వాటర్ తాగుతున్నారు గదా! నిజంగా చెప్తున్నా గ్రౌండ్ వాటరే ఈరోజు అన్నిటికంటే ఎక్కువ పొల్యూట్ అయిపోయింది. వై? బికాస్ విలేజ్‌లో ఎప్పుడైతే మీరు చూడండి ప్రతి చోట రైతులు ఉన్నారు. రైట్. వాళ్ళు ఎప్పుడైతే ఒక కూరగాయలు కానీ, ఒక పంట గాని పండిస్తున్నారో దానికి విపరీతంగా ఈరోజు కెమికల్ వాడుతున్నారు. వర్షం పడినప్పుడల్లా ఈ వాటర్ ఏదైతే వర్షం ద్వారా కిందకొస్తుందో అవి మళ్ళీ ఏమవుతుంది? మెల్లగా భూమి కిందకి జారుకుంటుంది. అంటే కింద భాగంకెళ్తుంది అదే వాటర్. సో, ఏదైతే మనం ఈరోజు కెమికల్ అక్కడ జల్లుకుంటున్నామో, ఈరోజు కెమికల్ ఫర్టిలైజర్ అయితే జల్లుకుంటున్నామో, వాటితో వాటర్ కూడా కంటామినేటెడ్ అయ్యి, ఆ వాటర్‌తో కింద ఉన్న భూమిలో ఉన్న వాటర్ తోటి మిక్స్ అయ్యి, ఆ వాటర్‌ని కూడా కంటామినేట్ చేసేస్తుంది. అంటే మన భూమిలో తీసుకున్న వాటర్ ఏమవుతుంది డైరెక్ట్‌గా తీసి డైరెక్ట్‌గా తాగేస్తుంటాం. ఎంత ఫ్రెష్ నీళ్ళు అని చెప్పేసి అనుకుంటాం. అవే ఎక్కువ పొల్యూటెడ్ ఉంటాయి. రైట్. సో, కాబట్టి వాటర్ కూడా ఈరోజు మనకి కంటామినేటెడ్ వాటర్ అనేది వస్తుంది. అంటే మన వాటర్‌లో కూడా ఈరోజు పొల్యూట్ అయిపోయింది. అదే విధంగా ఫుడ్ గురించి మనం చూసినట్లయితే గనక నిజంగా చెప్తున్నా మన ఇండియాలో ఫుడ్ గురించి పెద్దగా ఎవ్వరికీ పట్టింపు లేదు. ఎందుకు పట్టింపు లేదు? ఏదో ఆకలేసింది, కడుపు నింపుకోవాలి. ఏది దొరికితే అది. అండ్ ఈ రోజుల్లో అయితే ఇంకా ఫ్యాషన్ నడుస్తుంది. టేస్ట్ కావాలి. రైట్. అంటే సమ్ టైమ్స్ ఇది చూడండి. మనము దేవుడు మనకి ఈ నాలుక ఎందుకొచ్చిందంటే, నాలుక వచ్చేసి మనకి టేస్ట్‌ని అర్థం చేసుకోవడం కోసం. అంటే ఉప్పు, పసుపు, కారం వీటి ఒక టేస్ట్‌ని అర్థం చేసుకోవడానికి మనకిచ్చారు. కానీ అంటే మన బాడీ కోసం మనకి నాలుకని ఇచ్చారు. కానీ ఈరోజు మనం ఎలా బతుకుతున్నాం అంటే, మన నాలుక కోసమే మనం బతుకుతున్నాం అన్నట్టు ఉంది. మనకి నాలుకకి ఏదైతే ఇష్టమో మనం అవే ఎక్కువ తింటాం. మన బాడీకి అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడట్లేదా? దానివల్ల మనకి మంచి ఎఫెక్ట్ ఉంటదా? బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటదా? సంబంధమే లేదండి. జస్ట్ గివ్ మీ మినిట్ అండి. సార్ ముత్తయ్య గారు. సార్ జూమ్ రావట్లేదన్న. ఎందుకు రావట్లేదు? జూమ్ వస్తుంది కదా! జస్ట్ గివ్ మీ మినిట్ అండి. అవ్వట్లేదన్న. నేను స్టాప్ చేశాను. అగైన్ మీరు ఒకసారి క్లోజ్ చేసి అగైన్ జాయిన్ అవ్వండి. వస్తుంది. స్క్రీన్ అయితే కనిపిస్తుంది. డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి కదా! ఆడియో అండ్ వీడియో స్క్రీన్ అన్నీ క్లియర్‌గా ఉందా? క్లియర్‌గా ఉంటే సి టైప్ చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు నాకు తెలిసి. ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి ప్లీజ్. ఓకేనా? యెస్ అండి. రైట్. సో, జరుగుతూనే ఉంటాయి. సో, మనం మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాము. సో, ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో, కాబట్టి ఈరోజు ఫుడ్ అంటే నిజంగా చెప్తున్నా. మనం ఈరోజు నల్కే కోసం బతుకుతున్నట్టు ఉంది. ఈరోజు మన బాడీ కోసం మనం బతకట్లేదు. మన బాడీ కోసం తినట్లేదు. మన నల్కే కోసం తింటున్నాం. సో, గుర్తుపెట్టుకోండి
ఏదైతే మన నాలుకకి బాగా టేస్ట్ అనిపిస్తుందో, నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. దీన్ని మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ లెవెల్‌కి లైఫ్‌లో వచ్చినట్టే. మీకు గాని, మీ పిల్లలకి గాని, ప్రపంచంలో ఎవరికి గాని ఇది ఉపయోగపడతది. మన నాలుకకి ఏదైతే బాగా టేస్ట్ అనిపిస్తుందో, అది మనకి అవసరమే లేదు. మన నాలుకకి మన టంగ్ ఉంటది గదా! దీనికి ఏదైతే ఎక్కువ టేస్టీగా అనిపిస్తదో గదా! అలాంటి ఫుడ్ మన బాడీకి అవసరమే లేదు. మన నాలుకకి ఏదైతే టేస్ట్ అనిపించట్లేదు, అస్సలు నచ్చట్లేదు టేస్ట్, అలాంటి ఫుడ్డే మనకు కావాలి. అర్థమవుతుందండి? సో, అలాంటి ఫుడ్ తీసుకుంటేనే మనం ఎక్కువ హెల్తీగా ఉండొచ్చు. ఎందుకంటే మన నాలుకకి ఏం నచ్చుతాయంటే స్వీటు, కారము, పులుపు ఇలాంటివి ఎక్కువ కావాలి. బట్ అవి మనకి చాలా తక్కువ కావాలనమాట. సో, మనము దేనికోసం పుట్టాము? నాలుక కోసమే పుట్టినట్టున్నాం. సో, డియర్ ఫ్రెండ్స్, ఫుడ్ హాబిట్‌ని ఒకవేళ మనం చేంజ్ చేసుకోకపోతే చాలా కష్టం. మీరు పాతకాలంలో విని ఉంటారు. చాలా మంది ఫుడ్ లేక అంటే తిండి లేక చనిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆకలితో చాలా మంది చనిపోయేవాళ్ళు ఉన్నారు. పాతకాలంలో విన్నాం మనం. చదువుకున్నాం మనం. బట్ ఈరోజు రియాలిటీ ఏంటో తెలుసండి మీకు? ఈరోజు మనము ఎక్కువ తినేసి చనిపోతున్నాం. మనం ఏదైతే తినకూడదో అవి తిని చనిపోతున్నారు చాలా మంది. అవునా కాదా? ఈరోజు డయాబెటిస్ గాని, ఈరోజు షుగర్ గాని, ఈరోజు రకరకాల బీపీలు గాని ఇవి ఎందుకొస్తున్నాయంటే బికాస్ ఆఫ్ రాంగ్ ఫుడ్ హాబిట్. మనం ఈరోజు తీసుకున్న ఫుడ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి ఈరోజు మనకి అలాంటి ఇష్యూలు అలాంటి ప్రాబ్లమ్ అనేది మనం ఎదుర్కొంటున్నాం. రైట్? సో, ఇలా డిస్కస్ చేసుకుంటూ పోతే మనం చాలా మాట్లాడొచ్చు. బట్ అరెరే! ఇది ఎట్లా చేయాలి? ఇది చాలా కట్ అయిపోయింది. ఇక్కడ ఒక మంచి సబ్జెక్ట్ ఉండింది. జస్ట్ గివ్ మీ ఎ మినిట్ అండి. ఓకే. సరే. దీన్ని స్కిప్ చేయాల్సినొస్తుంది నాకు తెలిసి. సో, ఇక్కడ బేసికల్లీ ఏ పాయింట్ ఏముంది నేను మీకు ఇది క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, ఒక హ్యూమన్ బాడీకి ఏం కావాలి? ఓకే. ఇది నేను డైరెక్ట్‌గా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆహ్, జస్ట్ గివ్ మీ ఎ మినిట్ యానోటేట్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తది దీని మీద. ఓకేనా. సో, ఇక్కడ చూడండి. సో, ఎగ్జాంపుల్‌గా ఇది మన బాడీ అని అనుకుందాం. ఓకే. ఈ రెడ్ కలర్‌లో ఏదైతే మీకు కనిపిస్తుంది గదా! ఈ రెడ్ కలర్‌లో వచ్చేసి ఇది మన బాడీ అని అనుకుందాము. సో, ఇది ఇది మనకి హ్యూమన్ బాడీ మనకి హెల్తీగా ఉండాలి అంటే మనకి ఏం కావాలి అంటే, మనకి ఇక్కడ వచ్చేసి హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. ఓకే. సో, హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మీనింగ్స్ ఏంటి? న్యూట్రిషన్స్ మనకి కావాలి. న్యూట్రిషన్స్‌లో కూడా మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటుంది. ఒకటి మైక్రో న్యూట్రిషన్స్ అంటారు. మైక్రో అంటే చాలా చిన్నవి. ఇంకోటి వచ్చేసి మాక్రో న్యూట్రిషన్స్ అంటారు. మాక్రో అంటే పెద్దవి. రైట్? ఎవరైనా సరే మీరు వీలైతే దీన్ని నోట్ డౌన్ చేయండి. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. సో, అందువల్ల నేను చెప్తున్నాను మీకు ఈ విధంగా. సో, మనం ఇక్కడ హెల్తీగా ఉండాలి అనుకుంటే మనకి ఇక్కడ ఏం కావాలండి? న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనకి కావాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మీనింగ్స్ ఏంటి? న్యూట్రిషన్స్ మనకి కావాలి. సో, న్యూట్రిషన్స్‌లో 2 టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటుంది. ఒకటొచ్చేసి మైక్రో న్యూట్రిషన్స్ అంటాం. మైక్రో అంటే చాలా తక్కువ కావాలి మన బాడీకి. ఇంకోటి వచ్చేసి ఏంటి మాక్రో న్యూట్రిషన్స్. మాక్రో అంటే పెద్దవి. ఎక్కువ కావాలి మనకి. రైట్? నౌ మాక్రో అండ్ మైక్రో ఈ 2 రకాల న్యూట్రిషన్స్ మన బాడీకి అవసరం కదా! మైక్రో చిన్న అంటే తక్కువ మన బాడీకి ఏం కావాలి? ఈ 2 రకాల న్యూట్రిషన్స్‌లో మైక్రో అండ్ మాక్రోలో 2 వేరు వేరు కదా! మరి ముందు మనం మాక్రో న్యూట్రిషన్స్‌లో ఏమేమి వస్తాయి మనం మాట్లాడుకుందాం. సో, మాక్రో న్యూట్రిషన్స్‌లో ఒకవేళ మనం చూసినట్లయితే గనక జస్ట్ గివ్ మీ ఎ మినిట్ అండి. ఇది క్లీన్ చేస్తున్నా. మాక్రోలో మనకి ఏం కావాలంటే ఫస్ట్ వన్ మనం ఇక్కడ చూసినట్లయితే మాక్రోలో మనకి కావాల్సిందేమంటే ఆహ్, కార్బోహైడ్రేట్ అంటారు దీన్ని. ఏమంటారంటే కార్బోహైడ్రేట్. రైట్? మీరు ఈరోజు సెషన్ జాగ్రత్తగా చూసి, విని, నోట్ డౌన్ చేసుకుంటే మీరు డాక్టర్ అయిపోతారు. ఓపెన్‌గా చెప్తున్నా. రైట్? సో, ఫస్ట్ మనకి ఏం కావాలి? కార్బోహైడ్రేట్ కావాలి. ఓకే. కార్బోహైడ్రేట్ అనేది ఏంటి? ఒక మాక్రో న్యూట్రిషన్. రైట్? రెండోది మనకి ఇక్కడ ఏం కావాలి? రెండోది మనం ఇక్కడ చూసినట్లయితే ప్రోటీన్ మనకి కావాలి. మన బాడీకి ఏం అవసరం వస్తాయండి? ప్రోటీన్ కావాలి. సో, ప్రోటీన్ కూడా మన బాడీకి చాలా ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటాయి. రైట్? నంబర్ 3 న్యూట్రిషన్స్. మూడో నంబర్ న్యూట్రిషన్స్ పార్ట్‌లో ఒకవేళ మనం ఇక్కడ చూసినట్లయితే గనక మనకి ఇక్కడ ఏం కావాలి? ఫైబర్ అనేది ఒకటి కావాలి. ఫైబర్. మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. ఒకవేళ ఫస్ట్ వన్ అంటే కార్బోహైడ్రేట్ మనకి తగ్గిపోయిందనుకోండి బాడీలో, మనకి ఎనర్జీ ఉండదు. అంటే మనకి బాగా ఆకలి చెంది చాలా రోజుల నుంచి మనం తినలేదు అనుకోండి. అప్పుడు మొత్తం నీరసంగా అనిపిస్తది. ఎప్పుడు కార్బోహైడ్రేట్ మన బాడీలో లేనప్పుడు. సో, మనం ఏం చేస్తాము కొద్దిగా రైసో, కొద్దిగా చపాతీనో రైట్ ఏదైతే మనం తింటామో ప్రతి వాటిలో, ప్రతి ఫుడ్‌లో మనకి ఏం దొరుకుతాయండి? కార్బోహైడ్రేట్ అనేది దొరుకుతాయి. సో, ఎప్పుడైతే మన బాడీకి కార్బోహైడ్రేట్ దొరికిందో వెంటనే మనకి ఎనర్జీ అనేది వచ్చేస్తది. క్లియర్? నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్రోటీన్. సో, ప్రోటీన్ కూడా మన బాడీకి కావాలి. ఒకవేళ ప్రోటీన్ తగ్గింది అనుకోండి వెరీ సింపుల్ మనకేం జరుగుతది? హెయిర్ లాస్ జరుగుతది.
స్కిన్ అనేది బాగా డల్‌గా ఉంటది. మసిల్స్ అనేది కనిపించవు. ఎనర్జీ లెవెల్ సరిగ్గా ఉండవు. బాడీలో బాగా పవర్ అయితే కనిపించదు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడు జరుగుతది? ప్రోటీన్ తగ్గితే అప్పుడు జరుగుతది. రైట్? అదే విధంగా మనకేం కావాలి? ఫైబర్ కావాలి. సో, ఫైబర్ కావాలి. ఫైబర్ లేకపోతే మన బాడీలో ఏం జరుగుద్ది? ఫైబర్ లేకపోతే ఈరోజు చూడండి చాలా మందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది. అంటే మలబద్ధకం. తినే ఫుడ్ సరిగ్గా అరగట్లేదు. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు. పైల్స్ ప్రాబ్లమ్ వచ్చేసింది. బాబాసిర్ ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇవి అన్నీ మనకెందుకొస్తాయంటే బికాస్ ఆఫ్ ఫైబర్. సో, మన బాడీలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతే అప్పుడొస్తది. ఫైబర్ ఎక్కడి నుంచి మనకి దొరుకుతాయండి? ఫైబర్ మనకి దొరుకుతది పొట్టుతోటి. పొట్టు అంటే మీకు వెరీ సింపుల్‌గా చెప్తా. మనం ఒక ఫ్రూట్స్ తింటున్నాం కదా! మనం ఏం చేస్తామంటే వెరీ స్మార్ట్ మనం. సో, మనం ఫ్రూట్స్ పైన ఉన్న మనము తోలుంటాయి కదా! దాన్ని తీసేస్తాం. పొట్టు ఉంటాయి కదా! దాన్ని తీసేస్తాం. సో, పొట్టు తీసేసి మనము ఫ్రూట్‌ని తింటాం. అప్పుడు ఏమవుతుందంటే, పొట్టుని మనం తీసేస్తున్నాం కాబట్టి యాక్చువల్ ఫైబర్ అనేది ఆ పొట్టులోనే ఉంటది. రైట్? అవి మనం తీసేసి ఎవరికిస్తాము? మనం ఆవులు, పశువులకి ఇస్తాం. సో, వాటికి చూడండి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకే ఉంటాయి పెద్ద ప్రాబ్లమ్. ఎందుకు మనం అన్నిటికి పట్టులు తీసేస్తున్నాం. అంటే తోలు తీసేస్తున్నాం. ఈరోజు రైస్ తీసుకుంటే మొత్తం దాన్ని వైట్ వచ్చేదాకా దాన్ని మనం తీసేస్తూనే ఉంటాం. ప్రతి విషయంలో మీరు చూడండి అదే విధంగా చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి ఏం కావాలి? కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి. అదే విధంగా 4 నంబర్‌లో మనకి ఇక్కడ ఏం కావాలి? ఫ్యాట్ కూడా మన బాడీకి చాలా అవసరం. ఫ్యాట్ అండ్ ఫ్యాటీ యాసిడ్. ఫ్యాట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీకొక సైకిలో, ఒక బైకో, ఒక కారో ఉంది. దానికి ఎలా అయితే మనం మొబిలైజ్ చేయాలి కదా! లేకపోతే కిచ్ 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 సౌండ్ వస్తా ఉంటది. లేకపోతే ఒక షట్టర్ ఉంది. దాన్ని ఫ్రీగా అది మూవ్‌మెంట్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి? మనం గ్రీస్ పెట్టాలి. సో, గ్రీస్ అనేది ఏంటి? దానికి గుడ్ ఫ్యాట్. అదే విధంగా మన బాడీలో కూడా 2 రకాల ఫ్యాట్ అవసరం. గుడ్ ఫ్యాట్ అవసరము, బ్యాడ్ ఫ్యాట్ అవసరము. బట్ ఏమంటే బ్యాడ్ ఫ్యాట్ మనకి చాలా తక్కువ కావాలి. గుడ్ ఫ్యాట్ మనకి చాలా ఎక్కువ కావాలి. బట్ ఈరోజు యాక్చువల్‌గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో 90% ఫుడ్ అంతా కూడా ఆయిలీ ఫుడ్డే. అండ్ ఈరోజు మనం బయటికెళ్తేనే మనకి ఇడ్లీ బయట మనం ఎళ్తున్నప్పుడు బోండా, తర్వాత వడ, తర్వాత దోస, తర్వాత పకోడీలు, తర్వాత కూరలో ఎక్కువ ఆయిల్ ఎయ్యకపోతే మనకి టేస్ట్‌గా అనిపియదు కొంతమందికి. కొంతమందికి ఆయిల్ లేకపోతే తినబుద్ధి గాదు. కొంతమందికి రకరకాలుంటాయి గదా! ఇవి అన్నీ కూడా మనకేంటంటే బ్యాడ్ ఫ్యాట్. సో, మన బాడీకి ఏమివ్వాలి మనం ఎక్కువ? గుడ్ ఫ్యాట్ ఇవ్వాలి. ఎప్పుడైతే బాడీలో గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 ఈక్వల్‌గా బ్యాలెన్స్ అవుతదో అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రావు. ఒకవేళ రెండిట్లో ఇన్‌బాలన్స్ జరిగిందనుకోండి, డిస్‌బాలన్స్ జరిగిందనుకోండి, అప్పుడేం జరుగుద్ది? అప్పుడు మనకి హార్ట్ అటాక్ ఒస్తది, బీపీ ఒస్తది, స్ట్రోక్ ఒస్తది, బ్లాకేజ్ జరుగుతది, స్టంట్ పడాల్సిందొస్తది, రకరకాలుగా జరుగుతాయి. రైట్? ఈ విధంగా మాక్రో న్యూట్రిషన్స్ మాక్రో అంటే పెద్దగా, ఎక్కువ ఏం కావాలి? కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, యాస్ వెల్ యాస్ మనకి ఫైబర్ కూడా కావాలి. ఇవి మనకి వచ్చేసింది మాక్రో న్యూట్రిషన్స్. క్లియర్‌నా? ఇప్పుడు మనకేం కావాలి? మైక్రో న్యూట్రిషన్స్. మైక్రో అంటే చాలా తక్కువ మన బాడీకి అవసరం. ఏంటి మన బాడీకి చాలా తక్కువ అవసరము? ఇక్కడ ఒకవేళ మనం దాన్ని చూసినట్లయితే గనక మన బాడీకి తక్కువ అవసరం ఉన్న వాటిలో ఏముంటుందంటే నంబర్ 1 వచ్చేసి వైటమిన్స్. ఏం కావాలండి? వైటమిన్స్ కావాలి మన బాడీకి. ఇక్కడ రాయడం నాకు రావట్లేదు. ఇందులో బాగా మంచి ప్రిపేర్ చేశాను గానీ అది రావట్ల. సో, ఏం కావాలి మన బాడీకి? వైటమిన్స్ కావాలి. అండ్ రెండో నంబర్ న్యూట్రిషన్స్ మనకి ఇక్కడ ఏం కావాలంటే మినరల్స్ కావాలి. ఏం కావాలండి? మైక్రో చాలా తక్కువ మన బాడీకి అవసరం వైటమిన్స్ అండ్ మినరల్స్. సో, ఈ 2 మన బాడీకి కూడా కావాలి. బట్ మీకొకటి ఓపెన్‌గా చెప్తాను. మాక్రో న్యూట్రిషన్స్ మన బాడీలో కొద్దిగా తగ్గింది అనుకోండి, పెద్ద డిఫరెన్సెస్ కనిపిచ్చదు. బట్ మైక్రో న్యూట్రిషన్స్ ఏదైతే మన బాడీకి చాలా తక్కువ కావాలి, అది తగ్గిందనుకోండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఒస్తాయి. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రైట్? సో, ఈరోజు ఎక్కువగా మనం చూసుకోవాల్సిందేమంటే, మన తీసుకునే ఫుడ్‌లో రైట్ వేలో కార్బోహైడ్రేట్స్ అయితే ప్రతి దాంట్లో కంపల్సరీగా ఉంటాయి. మీరు కార్బోహైడ్రేట్ ఏమి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చెక్ చేయాల్సినవి ఏమంటే, నేను ఇప్పుడు ఏదైతే ఫుడ్‌ని తీసుకుంటున్నా, ఈ ఫుడ్‌లో ప్రోటీన్ ఉందా? లేదా? ఈ ఫుడ్‌లో ఫ్యాట్ ఉందా? లేదా? ఈ ఫుడ్‌లో ఫైబర్ ఉందా? లేదా? ఈ ఫుడ్‌లో వైటమిన్స్ ఉందా? లేదా? ఈ ఫుడ్‌లో మినరల్స్ ఉందా? లేదా? లేదు, లేదు. మనం ఇక్కడ ఏం చూస్తాము? ఇది టేస్టీగా ఉందా? లేదా? అందులో ప్రోటీన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఫైబర్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఫ్యాట్ ఉన్నా లేకపోయినా పర్లేదు. రైట్? వైటమిన్ ఉన్నా లేకపోయినా నాకు టేస్ట్ కావాలి. సో, ఎవరైతే టేస్ట్ గురించి పడి చస్తారో వాళ్ళకి చెప్తున్నా, ఒకరోజు మీ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటది. ఆ రోజు కోసం ఎదురు చూస్తా ఉండండి. రైట్? సో, ఐ హోప్ మీకు ఈ స్లైడ్ ద్వారా నేను ఎంతో కొంతో అర్థమయ్యేలా చెప్పగలిగాను అని చెప్పేసి అనుకుంటున్నా. నౌ నెక్స్ట్ పార్ట్ టు ద ప్రొడక్ట్. ఈరోజు మన కంపెనీ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్ రూపంలో మనకి తీసుకొనొచ్చి ఇచ్చారు. హెల్త్ సప్లిమెంట్ ఎందుకు?
ఇది అనేది చాలా మందికి క్లారిటీ రావాలి. నాకు తెలుసు మీ 40 మంది ఆల్మోస్ట్ ఉన్నారు కదా! ఈ 40 మందిలో నాకు తెలిసి 30 మంది అకైషోనా వాడరు. ఈరోజు నేను కొన్ని ప్రొడక్ట్స్ చెప్తా. ఎందుకు మీరు వాడాల్సిన అవసరం ఉంది నేను చెప్తాను. ఇప్పటికే నేను 7 మంత్ అయిపోయిందండి. నియర్ అబౌట్ నా ఇంట్లో ఒక 12-15 అకైషోనా ప్లస్ 1 లీటర్ కలిపి అయిపోయాయి ఇప్పటికే. మా ఇంట్లో అందరూ తాగుతాం మేము. ఓకే. సో, ఎందుకు ఈరోజు హెల్త్ సప్లిమెంట్ వాడాలి? ముందు ఈ కాన్సెప్ట్ క్లియర్ చేద్దాం. ఆ తర్వాత అకైషోనా దగ్గరికి వద్దాం. సీ ఈరోజు మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో కంపల్సరీగా మనం తీసుకుంటున్నాము. అందరికి ఏం కావాలి? రైతుల్ని చూడండి బాగా స్మార్ట్‌గా ఉంటారు వాళ్ళు. రైతులు ఏం చేస్తారంటే ఒకవేళ 4 ఎకరా ఉందనుకోండి, అమ్మడానికి 3 ఎకరా సెపరేట్‌గా పండిస్తారు. ఇంట్లో తినడానికి 1 ఎకరా సెపరేట్‌గా పండిస్తారు. ఎందుకు? రైతుకు కూడా తెలిసిపోయింది ఈ విషయం. ఏం తెలిసిపోయింది? నేను హెల్తీగా ఉండాలి అంటే కెమికల్ లేకుండా ఉండాలి. ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండాలి. కాబట్టి దానికి రకరకాల మనకి ఏమంటారు? జిగులు చెట్లు పెట్టి, తర్వాత ఆవు పెండలు పెట్టి ఇట్లా చేస్తారు. రైట్? ఎందుకు? దాంట్లో ఎక్కువ న్యూట్రిషన్స్ కావాలని జెప్పేసి. సో, ఎగ్జాక్ట్‌గా అదే విధంగా మనం చూసినట్లయితే, మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో, ఇవి ఏది కూడా మన ఇంట్లో పండించట్లేదండి. అది ఫ్రూట్సే కావచ్చు, వెజిటబులే కావచ్చు, బియ్యమే కావచ్చు, లేకపోతే పిండినే కావచ్చు, వాటెవర్ తీసుకోండి. ఈరోజు 99% అన్నీ కూడా మనం బయట నుంచి కొనుక్కొని వాడుతున్నాం. సో, ఈ కొనుక్కొని ఏదైతే వాడుతున్నామో వీటిని ఎవరు తయారు చేస్తున్నారు? వీటిని రైతులు పండిస్తున్నారు. సో, రైతుకి ఏం కావాలి? రైతుకేమో లాభం కావాలి. లాభం కావాలంటే ఏం చేయాలి? ఇంకొక డీఏపీ ఎక్కువెయ్యాలి. ఇంకొక యూరియా ఎక్కువెయ్యాలి. అప్పుడు ఇంకా దిగుబడి పెరుగుతదేమో వాళ్ళ ఫీలింగ్. సో, ఆ విధంగా వాళ్ళు ఎక్కువ కెమికల్ ఎస్తున్నారు. ఆ కెమికల్ ఎక్కువగా ఎయటం వల్ల ఏమవుతుందంటే ఫుడ్‌లో ఉన్న ఫుడ్ వాల్యూ లేదు. అంటే ఒక ఫుడ్‌లో ఏదైతే క్వాలిటీ ఉండాలి, ఏదైతే న్యూట్రిషన్స్ ఉండాలి అది లేదు మనకి. సో, ఇది మనకి ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ మీకు చెప్తా. ఈ రోజు ఒకప్పుడు బిఫోర్ 20, 30 ఇయర్స్ మీరు చూశారనుకోండి. అప్పుడు జనాభా తక్కువ, భూములు ఎక్కువ. సో, జనాభా తక్కువ, భూమి ఎక్కువ కాబట్టి అప్పుడు ఆ భూమిలో న్యూట్రిషన్స్ బాగా ఉండింది. ఈ రోజు ఏమైందంటే జనాభా ఎక్కువ, భూమి తక్కువ. ఎందుకు భూమి తక్కువ అంటే నంబర్ 1 పాయింట్ రియల్ ఎస్టేట్. వీళ్ళు వచ్చి మొత్తం బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు. సో, పంట భూమి తగ్గిపోతుంది. సో, పంట భూమి తగ్గిపోయినప్పుడు ఏమైంది ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ కావాలి. అంటే తక్కువ భూమి ఏమో తక్కువ. అంటే పంట భూమి ఏమో తక్కువ. జనాలేమో ఎక్కువ. సో, ప్రొడక్షన్ కావాలి గదా! మరి ప్రొడక్షన్ కావాలి కాబట్టి కంపల్సరీగా మనకి ఇప్పుడు ఏం జరగాలి? ఈరోజు మన కెమికల్ వాడక తప్పదు. శ్రీలంక పరిస్థితి మనందరూ కూడా ఎవరైతే చూసారో నాకు తెలీదు. శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. అక్కడున్న గవర్నమెంటు ఒకటేసారి మొత్తం కెమికల్ ఎరువుల్ని బ్యాన్ చేసి మొత్తం ఆర్గానిక్ దింపింది. దానివల్ల మొత్తం దిగుబడి పోయింది. మొత్తం కంట్రీ అంతా కూడా. దానివల్ల ఏమైందంటే ఈరోజు ఫుడ్ గురించి బాగా ఛాలెంజ్ వచ్చిందక్కడ. సో, ఎప్పుడు కూడా రైతులకు కూడా మనం ఏం చెప్తామంటే అట్ ఎ టైమ్ భూమికి కూడా ఒక అలవాటు ఉంటది కాబట్టి అట్ ఎ టైమ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ దింపకూడదు. దాన్ని స్లోగా మనం ఇస్తూ ఉండాలి. సో, కాబట్టి ఈరోజు మనం తీసుకున్న ఫుడ్ ఏవైతే ఉందో ఈ ఫుడ్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే న్యూట్రిషన్స్ వాల్యూ లేదు. ఫుడ్ వాల్యూ అందులో లేదు. అందువల్ల ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! మాక్రో న్యూట్రిషన్స్, మైక్రో న్యూట్రిషన్స్ అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, వైటమిన్, మినరల్స్ మనకు కావాల్సిన మన ఫుడ్‌లో దొరకట్లేదు కాబట్టి అదనపుగా తీసుకోవాల్సినొస్తుంది. అడిషనల్‌గా తీసుకోవాల్సినొస్తుంది. ఒక రిపోర్ట్ ఏమంటే 20 ఇయర్స్ క్రితము ఒక బనానాలో మంచి న్యూట్రిషన్స్ ఉండేటియి. ఈరోజు ఒక్క బనానాలో ఏదైతే మనకి అంటే ఒక అరటి పళ్ళులో ఎంతైతే న్యూట్రిషన్స్ దొరికేది, ఇప్పుడు ఒక డజన్ బనానాలో కూడా దొరకట్లేదు. అంటే న్యూట్రిషన్స్ వాల్యూ అంత పడిపోయిందనమాట. సో, కాబట్టి మనమందరం కూడా ఏమంటే అడిషనల్‌గా హెల్త్ సప్లిమెంట్ వాడాలి. దానికి సందర్భంగా మన సనర్జ్ కంపెనీ మనందరి గురించి ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మన ముందుకు తీసుకొచ్చింది. ఆ ప్రొడక్ట్ పేరే అకైసోనా. ఓకే. అకైసోన్ నాకు తెలిసి మీ అందరికి అర్థమవుతుందా లేదా అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అందరిని మ్యూట్‌లో పెట్టాను కాబట్టి ఫోన్‌లో సెపరేట్‌గా చూసుకోవాల్సినొస్తుంది. రైట్. మీరందరూ ఒకసారి టైప్ చేయండి. నేను చెప్పే లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? చెప్పే ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుందా లేదా? ఒకవేళ అర్థమవుతుంది అంటే మీరు యెస్ అని టైప్ చేయండి. ప్రతి ఒక్కరు. డూ ఇట్ ఫస్ట్. యెస్ అర్థమవుతుంది. ఓకే. ఎంతమంది నోట్ డౌన్ చేస్తున్నారు? నేను చెప్పే పాయింట్ ఎంతమంది నోట్ డౌన్ చేస్తున్నారు? ఒకవేళ నోట్ డౌన్ చేస్తున్నారంటే ఎన్ అని టైప్ చేయండి కదా! ఎంతమంది చేస్తున్నారో చూద్దాం. మీరు ఇక్కడ రాసి మీరు చేయకపోతే అది మీ తలరాత నేనేం చేయలేను. ఓకే. సో, చేస్తుంటే మంచి విషయమే. రైట్. సో, ఈరోజు మన కంపెనీ మన ముందు ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది. ఈ ప్రొడక్ట్ పేరొచ్చేసి ఏమంటే అకైసోనా. ఈ అకైసోనా వచ్చేసి ఏమంటే మీరిక్కడ చూస్తున్నారు ప్రీమియం బ్లెండ్ ఆఫ్ బెర్రీస్. ఏంటండి ఇది? ప్రీమియం బ్లెండ్ ఆఫ్ బెర్రీస్. బెర్రీస్ అంటే ఏంటి? ద్రాక్ష పండ్లు ఉంటాయి గదా! ద్రాక్ష పండ్లని బెర్రీస్ అని పిలుస్తారు.
ద్రాక్ష పండ్లులో ఇలాంటి పండ్లు చాలా రకరకాలుగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు టైప్‌లో చాలా రకాల పండ్లు ఉంటాయి. ఇక్కడ కంపెనీ ద్రాక్ష పళ్ళు లాంటి పండ్లునే ఎందుకు ఎంచుకున్నారు అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా! మైక్రో న్యూట్రిషన్స్, మాక్రో న్యూట్రిషన్స్. సో, ఈ రోజు ఏదైతే కంపెనీ ద్రాక్ష పండ్లని ఎంచుకోవడం జరిగిందో, ఈ ద్రాక్ష పండ్లులో ఎక్కువ మొత్తంలో న్యూట్రిషన్స్ వాల్యూ దొరుకుతాయి. ఈ ద్రాక్ష పళ్ళులో చాలా ఎక్కువ మనకి ఇక్కడ ఏం అవైలబుల్‌గా ఉంటుందంటే, ఇందులో మనకి వైటమిన్ సి చాలా ఎక్కువగా దొరుకుతాయి. చాలా వైటమిన్ సి ఎక్కువగా దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ చాలా బావుంటది. వైటమిన్ అండ్ మినరల్స్ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వల్లనే ద్రాక్ష పండుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే మీరిక్కడ చూడొచ్చు. దీన్ని ఏమన్నా జూమ్ చేయగలుగుతానా లేదా చూస్తా. లేదు. ఏం జూమ్ అవ్వట్లేదు. అరె! రెడ్ మార్క్ ఎందుకొచ్చింది? మొత్తం ముందుకెళ్ళిపోయింది. చూసారా? ఎవరన్నా స్లైడ్ చేస్తున్నారా ఏంటి? నేనే చేస్తున్నానా? ఓకే. డన్. సో, అకాయ్ సోనా ప్రొడక్ట్‌ని కంపెనీ తీసుకొచ్చింది. ఈ అకాయ్ సోనా ప్రొడక్ట్ ఏమంటే, ఇది యాక్చువల్‌గా 11 రకాల బెర్రీస్ తోటి తయారు చేశారు. అంటే 11 రకాల ద్రాక్ష పండ్లుతోటి తయారు చేయడం జరిగింది. ఏమేం ద్రాక్ష పండ్లులు ఉన్నాయి మీరిక్కడ కింద చూడొచ్చు. ఇంగ్రీడియెంట్స్‌లో రాసుంది. అకాయ్ బెర్రీ, నోని, గూస్‌బెర్రీ, బ్లూబెర్రీ, గోజీ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రెస్ప్‌బెర్రీ, క్యాన్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, స్టేవియా ఇట్లాంటి 11 రకాల బెర్రీస్ తోటి కలిపి మనకి కంపెనీ ఒక ప్రొడక్ట్ తయారు చేసింది అకాయ్ సోనా. ఈ ప్రొడక్ట్‌ని మనం రెగ్యులర్‌గా వాడితే ఏమి జరుగుతది? మీరిక్కడ చూడొచ్చు కంపెనీ కొన్ని పాయింట్ మాత్రమే మెన్షన్ చేసిందండి. నిజంగా చెప్తున్నా ఇది మహౌషధి అంటాం. మహౌషధి అంటే దీన్ని సర్వరోగి నివారణి అంటాం మనం. రైట్. బట్ ఇక్కడ కంపెనీ కొన్ని అయితే మేజర్ బెనిఫిట్స్ అనేది ఇక్కడ మనకి రాశారు. సో, ఫస్ట్ ఇక్కడ ఏం రాశారు? ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా! ఇమ్యూనిటీ బాగుండాలి. ఇందాక మనం అనుకున్నాం కదా! బాడీలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ బాగా పని చేయాలి. అప్పుడే మనకి వైరస్ కానీ మనకి రకరకాల బయట నుంచి వచ్చిన జబ్బు గాని మనకి అటాక్ అవ్వదు. దానివల్ల మనకి ఏం ఎక్కువ ఉండాలి మన బాడీలో? యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉందనుకోండి ఇమ్యూనిటీ బాగుంటది. సో, ఇక్కడ ఏముంది? హై యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. నెక్స్ట్ ఏముంది? హెల్ప్ రెడ్యూసింగ్ స్ట్రెస్. చాలా మందికి ఈరోజు హెడేక్ వస్తా ఉంటది. స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒత్తిడి ఎక్కువగా అయిపోతుంది. రైట్. దానివల్ల ఈ యొక్క ప్రొడక్ట్‌ని రెగ్యులర్‌గా వాడితే మనకేమవుతుంది? స్ట్రెస్ తగ్గుతది. నెక్స్ట్ హెల్ప్ టు బూస్ట్ ఇమ్యూనిటీ. ఎవరైతే ఇమ్యూనిటీ పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇది వాడొచ్చు. హెల్ప్ రెడ్యూస్ కొలెస్ట్రాల్. ఈరోజు మన బాడీలో కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ ఫ్యాట్ పెరిగిపోయింది కదా! దాన్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతది. తర్వాత ఏంటి? హెల్ప్ ఇంప్రూవింగ్ ఐ సైట్. నేను స్పెక్ట్స్ ఏసుకున్నా. ఇది బ్లూ లైట్. రైట్. బ్లూ లైట్‌ని ఆపుతుంది. నా కన్ను ప్రాబ్లమ్ ఏం కాదు. రైట్. సరే ఐ సైట్ అంటున్నారు. మీరేమో 14, 15 బాటిల్ వాడానంటున్నారు. మీరే స్పెక్ట్స్ పెట్టుకున్నారు. ఇది కేవలం బ్లూ గ్లాస్. ఓకే. బ్లూ అంటే కంప్యూటర్ నుంచి బ్లూ రేంజ్ ఒస్తాయి కదా! దాన్ని ఆపడం కోసం మాత్రమే. హైలైటింగ్‌లో ఉంది కాబట్టి. రైట్. సో, ఇది ఐ సైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతది. ఐ సైట్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? బూస్ట్ డైజెషన్ అండ్ ఇమ్యూనిటీ. సో, మన డైజెషన్ సిస్టమ్ ఉంటాయి కదా! దీన్ని కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తది. స్కిన్‌కి చాలా మంచిది. సో, స్కిన్‌ని బాగా ఇది హెల్ప్ చేస్తా ఉంటది. సో, ఇదే విధంగా కొన్ని మేజర్ బెనిఫిట్స్ అయితే కంపెనీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ నమ్మండి దిస్ ఇస్ ఎ మహౌషధి. సర్వరోగి నివారిణి. సో, అలాంటి ఒక ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్‌ని మనం ఎలా వాడాలి? వెరీ సింపుల్ అండి. ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన వెంటనే బ్రష్ చేయకుండా యెస్. కరెక్టే విన్నారు. బ్రష్ చేయకుండా గోరువెచ్చ నీళ్ళతోటి రైట్. దీని మీద ఒక మూత ఉంటదండి. ఒక 15 ఎంఎల్ ఒక చిన్న మూత ఉంటది. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ జరుగుతున్నాయి. రైట్. ఇవి ఎవరు వాడుకోవచ్చు? ఫస్ట్ పాయింట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ లేని వాడు వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎందుకు వాడతారు? ప్రాబ్లమ్ తొందరగా క్లియర్ అవ్వాలని జెప్పేసి. ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎందుకు వాడతారు? ప్రాబ్లమ్ రాకూడదని జెప్పేసి. బికాజ్ ఇది మెడిసిన్ కాదు. ఇది హెల్త్ సప్లిమెంట్. అంటే మన ఫుడ్‌లో దొరకలేని న్యూట్రిషన్స్‌ని మనం అదనపుగా తీసుకుంటున్నాము. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్డే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ జ్యూసే. రైట్. మనం బయట తీసుకుంటున్నాం కదా! అదే విధంగా ఇది కూడా ఫ్రూట్ జ్యూసే. కాకపోతే 11 రకాల బెర్రీస్ ఉంటాయి. ఈ ఒక్కొక్క బెర్రీస్ కేజీసే 100-500, ₹1000 కేజీస్ ఉంటాయండి. రైట్. నాకు తెలిసి ఈ యొక్క ప్రొడక్ట్ కాస్ట్ ₹13,000 పెట్టాలి. బట్ కంపెనీ చాలా ఎందుకో తక్కువ పెట్టారు. సో, ఈ యొక్క ప్రొడక్ట్‌ని మనం ఏం చేయాలంటే ఎవ్రీ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లేచిన వెంటనే 5-30 ఎంఎల్ వరకు తాగొచ్చు. పిల్లలు 12 ఇయర్స్ అబోవ్ నుంచి మీరు పిల్లలకి కూడా ఇవ్వచ్చు. అప్ టు హై ఏజ్ ఎప్పుడు దాకా కూడా ఇవ్వచ్చు. పిల్లలైతే కొద్దిగా తక్కువ వాడండి. పెద్దవాళ్ళు అయితే ఏ ప్రాబ్లమ్ లేకపోతే 15 ఎంఎలే వాడండి. ప్రాబ్లమ్ ఉంటే గనక 30 ఎంఎల్ అంటే 2 మూతలు వాడండి. దాంట్లో
ఒక వాటర్ గ్లాస్ ఉంటాయి కదా, సీసం గ్లాస్, గాజు గ్లాస్ తీసుకోండి. ఓకే. గాజు గ్లాస్ తీసుకోండి. దాంట్లో 15 ఎంఎల్ లేదా 30 ఎంఎల్ కలపండి. 100 ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు కలపండి. దాన్ని చిన్న చిన్నగా అంటే మనం వాటర్ తాగుతాం కదా! గట 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 అలా కాకుండా కొద్దిగా సిప్‌గా తాగండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు వరుసగా ఒక 15 నుంచి ఒక 2-3 వారం వాడి చూడండి. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అదే చెప్తా. రేపే మీరు ముందు అకైషోనా స్టార్ట్ చేయండి. ఒక 15 రోజుల నుంచి ఒక 21 రోజులు అంటే 3 వారం నుంచి 4 వారం మీరు రెగ్యులర్‌గా వాడితే గనక డియర్ లీడర్స్, ఈ ప్రొడక్ట్‌లో ఉన్న ఒక దమ్ ఏంటి? ఈ ప్రొడక్ట్‌లో ఉన్న ఒక పవర్ ఏంటి? ఈ ప్రొడక్ట్‌లో ఉన్న బ్యూటీ ఏంటనేది మీకు అర్థమవుతది. రైట్? ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరు రేపటి నుంచి అకైసోనా స్టార్ట్ చేస్తారు. దీని కాస్ట్ ఎంత నేను చెప్పను. మీ అప్లైన్ దగ్గర అడగండి. లేకపోతే యాప్‌లో చూసుకోండి. రైట్? నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉంది. దీని పేరు వచ్చేసి అకైసోనా ప్లస్. ఇంతకు మనం ఏం చూసాము? అకైసోనా చూసాం. ఇప్పుడు ఇదేంటి? అకైసోనా ప్లస్. అకైసోనా ప్లస్ ఏమంటే, అకైసోనాలో మనం 11 రకాల బెర్రీస్‌ని చూసినట్లయితే, ఏకంగా అకైసోనా ప్లస్‌లో కంపెనీ 30 రకాల బెర్రీస్ కలిపేసింది. అంటే 30 రకాల పండ్లు జ్యూస్ ఇందులో అవైలబుల్‌గా ఉంది. ఎలాంటి పండ్లు? ఏ పండ్లులో అయితే ఎక్కువ వైటమిన్స్ ఉంటుందో, ఎక్కువ మినరల్స్ ఉంటుందో, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుందో, ఎక్కువ వైటమిన్ సి ఉంటుందో, అలాంటి ఎక్కువ ఫైబర్ ఉంటుందో, అలాంటి ఫ్రూట్స్ తోటి తయారు చేశారు. ఏదో బయట బనానా తోటి తయారు చేసిన ఫ్రూట్స్ కాదండి ఇది. రైట్? 30 రకాల పళ్ళతోటి తయారు చేసిన ఫ్రూట్స్. ఇక్కడ పేరులో 30 రకాల ఫ్రూట్స్ చదవాలంటే టైం పడతది. కాబట్టి నేను చదవను. బట్ ఇక్కడ మీరు చూడండి రాసుంది అకైబెర్రీ, బ్లూబెర్రీ, గూస్‌బెర్రీ, గోజీబెర్రీ, నోని, బ్లాక్‌బెర్రీ, రెస్పబెర్రీ, క్యాన్‌బెర్రీ, స్ట్రాబెర్రీ రకరకాల బెర్రీస్‌లున్నాయి. ఇలా ఈ ప్రొడక్ట్ కేటలాగ్ మీ దగ్గర ఉంటే మంచిది. లేదా కొనుక్కోండి. రూ. 250 ఒకసారి కొంటే లైఫ్ లాంగ్ వస్తది. ఓకే. అందులో అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. సో ఈ యొక్క ప్రొడక్ట్ పేరు అకైసోనా ప్లస్. ఇది కూడా ఒక మహౌషధి. దీన్ని కూడా సర్వరోగి నివారిణి అంటాము. 12 సంవత్సరం నుంచి హైయెస్ట్ ఉన్నంత సేపు జనాలు బతుకున్నంత సేపు మనకివ్వచ్చు. సో ఇది మనం రెగ్యులర్‌గా వాడితే మనకి ఏంటి లాభం? సో ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ ఒక హై సోర్స్ అన్నమాట. కొలెస్టరాల్ తగ్గిస్తుంది. ఐసైట్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బోన్స్ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. చాలా మంది అంటారు కదా! నాకు ఈ నొప్పి, నాకు ఆ నొప్పి అంటుంటారు కదా! సో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇది వాడండి. నెక్స్ట్ ఏంటి డైజెషన్ సిస్టమ్‌లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. స్టమక్‌లో చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్ ఇవన్నీ వస్తుంటాయి కదా! వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. టెన్షన్‌ని తగ్గిస్తుంది. స్కిన్‌కి చాలా హెల్ప్ మంచిది ఇది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. హార్ట్ హెల్త్ బాగా చేస్తది. హార్ట్ అంటే ప్రేమ ఉన్నవారు అకైసోనాని కాదా అనరు. రైట్? సో కంపల్సరీ అకైసోనాని వాడండి. నెక్స్ట్ లివర్ ఫంక్షన్‌ని కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తది. ఇంకా దీంట్లో సుమారు మనం మాట్లాడితే 200 రకాల ప్రాబ్లమ్‌ని ఇది క్లియర్ చేస్తుంది. 200 రకాల ప్రాబ్లమ్‌ని. కంపెనీ ఇక్కడ మేజర్ పాయింట్ మాత్రమే రాసింది. ఇది కూడా సేమ్ అదే విధంగా 5-30 ఎంఎల్ దాకా వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ లేని వాళ్ళు వాడుకోవచ్చు. ఎలా వాడాలి? సేమ్ అకైసోనా ఎలా వాడాం? ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ గోరువెచ్చని నీళ్ళతోటి 15 ఎంఎల్ లేదా 30 ఎంఎల్. పిల్లలైతే 5-10 ఎంఎల్ ఇవ్వండి. ఓకే. సో తాగి సిప్‌గా తాగండి. ఒక 3 వారం వాడండి. అంటే ఒక 3 వీక్‌లు మీరు కంటిన్యూయస్‌గా వాడినట్లయితే ఈ ప్రొడక్ట్‌లో ఉన్న దమ్ ఏంటి? ఈ ప్రొడక్ట్‌లో ఉన్న పవర్ ఏంటి మీకు అర్థమవుతుంది. డియర్ లీడర్స్ మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఇదే అకైసోనా ప్లస్ అనే ప్రొడక్ట్ బయట మార్కెట్‌లో ఒక కంపెనీ రూ. 3000కి అమ్ముతుంది. రూ. 3000కి అమ్ముతుంది. ఇంకో కంపెనీ నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది. ఇంపోర్టెడ్ కంపెనీ. అంటే బయట దేశం కంపెనీ రూ. 13,000కి అమ్ముతుంది అయ్యా! రూ. 13,000 బట్ మన కంపెనీ ఎంతకి అమ్ముతుందో తెలుసా? 1300 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఎంఆర్‌పీ ఎంత? 1700. సో ఇక్కడ ఉన్న 30 రకాల ఫ్రూట్సు ఒక్కొక్క ఫ్రూట్ మనం తీసుకున్న ఒక్కొక్క దానికి రూ. 100 కేజీ అయినా అది రూ. 3000 అయ్యిద్ది. అంటే అలాంటిది మీరు చూడండి ఈరోజు మన మార్కెట్‌లో చాలా మంది సార్ అకైసోనా చాలా కాస్ట్‌లీ అంటారు. డియర్ లీడర్స్ బయట మీరు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా! కొబ్బరి నీళ్ళు. బాటిల్‌లో అమ్ముతారు కదా! మీరు బాటిల్‌లో ఒకసారి కొనుక్కొని చూడండి ఎంత కాస్ట్ ఉంది? రూ. 120 కేవలం కొబ్బరి నీళ్ళే. అందులో ఏముంటుంది? పీహెచ్ లెవెల్ ఉంటుంది. మినరల్స్ కొన్ని ఉంటాయి. కేవలం పీహెచ్ లెవెల్, మినరల్స్ కోసం రూ. 120 ఖర్చు పెడతారు. కేవలం కొబ్బరి నీళ్ళుకే. మరి కొబ్బరి నీళ్ళుకే రూ. 120 ఖర్చు చేస్తే 30 రకాల బెర్రీ ఫ్రూట్ అది కూడా. మరి వీటికి కాస్ట్ ఎంత ఉండాలి? నిజంగా రూ. 13,000 పెట్టి ఉండాల్సింది కంపెనీ. తప్పు చేసింది. నేను నెక్స్ట్ టైమ్ రికమెండేషన్ ఇస్తా 13,000 చేయండి అని చెప్పేసి రైట్. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. దయచేసి హెల్తీగా ఉండాలి అంటే మీరు ఏమి వాడకపోయినా అకైసోనా ప్లస్ మాత్రము తప్పనిసరిగా తీసుకోండి. మా ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్ పార్టీ జరుగుతది. చాలా మంది ఈవినింగ్ పార్టీ చేస్తారు గదా! ఈవినింగ్ ఫుల్ బాటిల్ దింపుతారు. మేము మార్నింగ్ ఫుల్ బాటిల్ దింపుతాం. రైట్. మా ఇంట్లో మా పిల్లలు, మేము, నా మిసెస్ ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్ట్ అకైసోనా ఏది అడుగుతా. ఆ తర్వాత ఇంకేదైనా.
సో ఎవ్రీ డే మార్నింగ్ నేను తీసుకుంటున్నాను. అందుకే మేము చాలా హెల్తీగా ఉన్నాం. గత ఆల్మోస్ట్ 7, 8 మంత్ నుంచి నా ఇంట్లో ఎవరు హాస్పిటల్‌కెళ్ళలేదు తెలుసా? ఇది చెప్తే ఏదో పెద్ద "ఏంటి సార్ మీరు అలా చెప్తున్నారు?" నిజం చెప్తున్నా. నేను అంటే మా మేడంకి యాక్చువల్లీ ఏమంటే మా మిసెస్‌కి లో బీపీ ప్రాబ్లమ్ ఉండేది. లో బీపీ. బట్ థాంక్స్ టు సనెడ్జ్ కంపెనీ అండి. ఇంతకు ముందు కూడా కంపెనీలో ఉన్నాను. ఆ సప్లిమెంట్ వాడిపిచ్చినా కూడా ఆమెకి ఎవ్రీ 3-4 మంత్‌కి ఒక్కసారి గ్లూకోజ్ ఎక్కించాల్సిందే. బట్ రైట్ నౌ ఉన్న పరిస్థితి ఏమంటే గత 7 మంత్స్ నుంచి ఒక్కసారి కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ వాడుతూ హ్యాపీగా ఉంటదామె. రైట్. సో ఇది అకైసోనా ప్లస్ ప్రొడక్ట్ అన్నమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడితే అలోవెరా. ఇది సౌత్ ఇండియాలో నేను ఎవ్వరి ఇంటికెళ్ళినా ప్రతి ఇంట్లో అయితే ఇది కనిపిస్తాయి. అకేషన్ మరి సారీ అలోవెరా చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. కానీ కనిపిస్తే గాని ఎవరు వాడరు. ఎవరో ఒకరు ప్రాబ్లమ్‌లో పడితే ఇరుక్కుతే గాని దీన్ని వాడుకోరు. ఎందుకు? దీని టేస్టు తర్వాత అది కట్ చేసేటప్పుడు మొత్తం జిగురు జిగురు ఉంటది. అది చాలా మందికి నచ్చదు. బట్ గుర్తుపెట్టుకోండి అలోవెరా అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడక్ట్. ఆ ఒక అలోవెరాని మనం రెగ్యులర్‌గా వాడినట్లయితే గనక ఇందులో చాలా రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. చాలా రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి. అందువల్ల మన కంపెనీ ఏం చేసిందంటే అలోవెరా ఒక్కటే కాదు, అలోవెరాతో పాటు అలోవెరా, ఆమ్లా, తులసి మరియు జింజర్ ఈ 4తో కలిపి ఒక జ్యూస్ తయారు చేసింది. రైట్. సో మీరు డైరెక్ట్‌గా అలోవెరా తినలేకపోతున్నారు కదా! నో ప్రాబ్లమ్. ఎవ్రీ డే మార్నింగ్ ఈ యొక్క జ్యూస్ తాగండి చాలు. మీరు రోజు అలోవెరా, ఆమ్లా, తులసి, జింజర్ ఈ 4 కలిపితే మీకు ఏదైతే లాభం వస్తుందో అది దీని ద్వారా మీకొచ్చేస్తాయి. రైట్. సో ఎవ్రీ డే మార్నింగ్ ఇది ఎలా తాగాలి? యాస్ ఇట్ ఈస్ మనం ఎలా అయితే అకేషనో ప్లస్ వాడామో, అకేషాన్ ఎలా అయితే వాడామో, ఎర్లీ మార్నింగ్ లేవాలి, గోరువెచ్చని నీళ్లు కలపాలి, అలోవెరా కలపాలి, తాగేయాలి. సిప్ సిప్ తాగాలి. డగ 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 నీళ్ళలాగా తాగకూడదు. సిప్ సిప్పే తాగాలి. సో ఒక 3 వారాలు మీరు కంటిన్యూ చేసినట్లయితే గనక డియర్ ఫ్రెండ్స్ మీరు ఏం గమనిస్తారంటే డిటాక్సిఫికేషన్ మన బాడీ లోపల చాలా రకాల మలినాలు ఉంటాయి కదా! వాటిని ఇది రిమూవ్ చేస్తా ఉంటది. అలాగే మీరిక్కడ చూడండి మనకి డైజెషన్ సిస్టమ్ చాలా మందికి ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయి కదా! డైజెషన్ సిస్టమ్‌ని ఇది బాగా ఇంప్రూవ్ చేస్తది. వైటమిన్ సి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆమ్ల, తులసి కలిపారు కాబట్టి. నెక్స్ట్ మనకి ఇమ్యూనిటీకి చాలా బావుంటుంది. బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తాయి ఇది. బ్లడ్‌ని క్లీన్ చేస్తా ఉంటది మనకి. చాలా మందికి ఉంటాయి కదా! స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ ప్రాబ్లము, దురదలు ఇలా రకరకాలు ఉంటాయి కదా! అలాంటి వాటికి మనం ఇస్తే చాలా బ్యూటిఫుల్‌గా రిజల్ట్ వస్తది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. వెయిట్ కంట్రోల్ చేస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎవరికన్నా ఉంటే గనక కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంటే గనక వాళ్ళకి కూడా మనం ఇది సజెస్ట్ చేస్తాము. అలాగే ఐ సైట్‌కి కూడా ఇది చాలా వరకు మనకి హెల్ప్‌ఫుల్. ఇవి మేజర్ బుల్లెట్ పాయింట్. ఇంకా అలోవెరాకి చాలా వర్క్‌లున్నాయి. రైట్. అవి అన్నీ మనం డిస్కస్ చేయాలంటే చాలా టైం పట్టేస్తది. ఎలా వాడాలి? 10-30 ఎంఎల్ వాడాలి. పిల్లలకి కూడా ఇది ఇవ్వచ్చు. 5-6 ఇయర్స్ పిల్లల నుంచి కూడా మనం ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఉంటే గనక. కానీ తక్కువ ఇవ్వాలి. 5 ఎంఎల్ ఇవ్వాలి అప్పుడు. పెద్దవాళ్ళకైతే 15 ఎంఎల్ ఇవ్వాలి. ప్రాబ్లమ్ లేకపోతే 15 ఎంఎల్. ప్రాబ్లమ్ ఉంటే గనక 30 ఎంఎల్ వాడాలి. రెగ్యులర్‌గా వాడండి. దీని కాస్ట్ ఎంత? చాలా ఎక్కువ ఏం కాదండి. రూ. 400 ఈజీగా ఎవరైనా వాడుకోవచ్చు. సో అది అలోవెరా. నెక్స్ట్ మనం మాట్లాడితే ఏంటి? స్పిరులినా. ఇక్కడ 2 ఉన్నాయి. ముందు పైన ప్రొడక్ట్ గురించి చెప్తున్నా. స్పిరులినా. డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది స్పిరులినా అండ్ అశ్వగంధ 2 కలిపి ఈ ప్రొడక్ట్‌ని తయారు చేశారు. స్పిరులినా అంటే ఏమంటే వెరీ సింపుల్ అండి. సముద్రంలో దొరికే ఇది ఒక నాచు అన్నమాట. ఈ నాచులో మనకి ఏముంటుందంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో అమైనో యాసిడ్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు మనకి సముద్రంలో తాంబేలుంటాయి కదా! మీకు తెలుసు గదా! తాంబేలు 200, 300, 400 సంవత్సరం బతుకుతాయవి. ఎలా బతుకుతాయి? ఏం తింటాయవి? మనలాగా కూరగాయలు, వెజిటబుల్, చికెన్, మటన్ ఏం తినట్లేదు గదా! అవి ఏం తింటాయి? స్పిరులినా తింటాయి. అంటే ఆ సముద్రంలో ఉన్న నాచు తింటాయవి. ఆ నాచులో ఏముంటుంది? ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల మీ ఫుడ్‌లో ప్రోటీన్ ఉన్నా, లేకపోయినా లేదంటే ఎవరైతే జిమ్‌కెళ్తున్నారో, ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో రైతులు ఎవరైతే ఉన్నారో, బాగా ఎక్కువ కష్టపడి పనిచేస్తుంటారో అలాంటి పర్సన్స్‌కి అథ్లీట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ప్రతి ఒక్కరు రోజు స్పిరులినా ఒక 2-3 క్యాప్సూల్స్ వాడాలి. వాడితే మనకి ఏంటి లాభం సార్ ఇక్కడ చూడండి. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ పెంచుతుంది. మనకి చాలా మందికి ఏమవుతుందంటే రకరకాల డిసీజెస్ మనకి వస్తుంటాయి కదా! ప్రోటీన్ లోపం వల్ల అలాంటి డిసీజ్‌ని ఇది తగ్గిస్తుంది. కంటెంట్ ఏ పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, వైటమిన్, ఐరన్ ఈటీసీ. నేను ఇందాక చెప్పాను కదా! ఏమేమి కావాలి మన బాడీకి? ప్రోటీను కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, ఫైబర్ కావాలి, వైటమిన్ కావాలి. ఇవన్నీ ఇందులో దొరుకుతాయి. ఆల్సో ఇందులో అశ్వగంధ కూడా కలిపారు కాబట్టి అశ్వగంధ అనేది ఎనర్జీ.
సో మీకు బాగా ఎనర్జీ కూడా ప్రొవైడ్ చేస్తది. కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్‌ని రెగ్యులర్‌గా వాడండి. 60 క్యాప్సూల్ వస్తుంది. ఆఫ్టర్ ఫుడ్ మనం దీన్ని తీసుకోవాలి. వీలైతే ఫుడ్ తింటూ మధ్యలో తీసుకోండి. ఫుడ్ సప్లిమెంట్ ఒక కాన్సెప్ట్ ఏమంటే మీరు ఫుడ్‌తో పాటు అంటే ఫుడ్ తీసుకుంటూ మధ్యలో తీసుకుంటే ఇది ఇంకా బెటర్‌గా పనిచేస్తాయి. సో ఇది మనకి స్పిరులినా క్యాప్సూల్ అన్నమాట. ఎవరు వాడొచ్చు? ఎవరైనా వాడొచ్చు. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో, మసిల్ బిల్డ్ చేయాలని ఉందో, బాడీలో స్ట్రెంగ్త్ లేదు, ప్రోటీన్ కావాలి, హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్ జరుగుతున్నాయి. సో, అలాంటి ప్రతి ఒక్కరు స్పిరులినా క్యాప్సూల్‌ని ఎవ్రీడే ఏసుకోవచ్చు. ఇది ప్రోటీన్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ మనకేముంది సీ వక్తాన్. సీ వక్తాన్ అనేది బేసికల్లీ ఇది కూడా ఒక ఫ్రూట్స్ అండి. ఓకే. దాంతోటి తయారు చేసిన ఒక క్యాప్సూల్ ఇది సీ వక్తాన్. ఈ సీ వక్తాన్ అనేది చాలా ఒక బ్యూటిఫుల్ ఫ్రూట్స్ అన్నమాట. దీంట్లో ఏమేం మనకి ఉంటుంది? దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచాలి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయాలి అనుకుంటే, ఈ యొక్క సివక్తన్ క్యాప్సూల్‌ని మనం వాడుకోవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా మనం వాడితే ఒక 1-2 క్యాప్సూల్స్ అనేది తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది మనం రెగ్యులర్‌గా వాడితే మనకి ఏం జరుగుతుందంటే మీరిక్కడ చూడండి ఇమ్యూనిటీని ఇది బాగా పెంచుతుంది. నెక్స్ట్ మనకి డిప్రెషన్ చాలా మందికి డిప్రెషన్, యాంగ్జైటీ, కోపం వచ్చేస్తా ఉంటది బాగా. హెడేక్ వచ్చేస్తా ఉంటది. ఎవరేం చెప్పినా ఊరుకునేదేలే, తగ్గేదేలే. అలాంటి వారికి మనం ఇది కంపల్సరీగా ఇవ్వచ్చు. తర్వాత ఏముంది మనకి స్కిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది ఇన్‌ఫ్లమేషన్ అంటే మోకాలు నొప్పి ఉంది, మోకాలు ఉబ్బుతున్నాయి. ఏదన్నా దెబ్బ తాకింది అది ఉబ్బుతున్నాయి. అలాంటి ఇన్‌ఫ్లమేషన్ ఎక్కడన్నా ఉంటే దాన్ని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పెంచుతుంది మన బాడీలో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. సో, బ్యాడ్ ఫ్యాట్ ఈరోజు మనం ఎక్కువగా తీసుకుంటున్నాం గదా! సి వక్తంలో ఏం దొరుకుతాయండి? గుడ్ ఫ్యాట్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతాయి ఇందులో. తర్వాత ఇంప్రూవింగ్ డైజెషన్ దెన్ మనకి హార్మోన్‌ని బ్యాలెన్స్ చేస్తది బాగా. ఈరోజు లేడీస్ గాని, జెంట్స్ గాని ప్రతి ఒక్కరిలో ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోవట్లేదు కాబట్టి హార్మోన్ ఇన్‌బాలన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఆ కేస్‌లో ఇది హార్మోన్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఆల్సో మనకి లివర్ ఫంక్షన్‌ని కూడా ఇది బాగా ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. సో, ఇది సివక్తోన్. ఎవరు తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. అవును నేను సివక్తన్ విషయంలో సరే ఎవరు వాడకూడదు ఇది మనం నెక్స్ట్ టైమ్ మాట్లాడదాం. డన్. నెక్స్ట్ ప్రొడక్ట్‌కి వెళ్ళిపోదామండి. ఓకే. నాకు నచ్చిన మన కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్‌లో ఇంకో ప్రొడక్ట్ చెప్తున్నా మొరింగా అండ్ మొరింగా ప్లస్. మొరింగా అండ్ మొరింగా ప్లస్ వచ్చేసి ఏమంటే, మునగ ఆకు తెలుసు గదా! మనం అందరూ కూడా మునక్కాయ ఎక్కువగా తింటాం. కానీ మునగ ఆకు ఎవ్వరు ముట్టుకోరు. పాత కాలంలో చాలా మంది వాడేవారండి. ఈ కాలంలో అయితే అస్సలు వాడట్లేదు. సో, మునగ ఆకు మీకు మీకు ఓపెన్‌గా చెప్తున్నా వెజిటబుల్స్‌లో మునగ ఆకు ఏదైతే ఉంది కదా! అందులో చాలా ఎక్కువ న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటాయి. చాలా మీరు ఊహించలేనంత. వీలైతే ఈ రోజే ఈ ట్రైనింగ్ సెషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కొక్క ప్రొడక్ట్ పేరు చెప్తున్నా కదా! ఈ ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి యూట్యూబ్‌లో ఎళ్లి సెర్చ్ కొట్టండి. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావిలున్నారు. నేను చెప్తే ఈయన ఏం చెప్తారు. ఈయన కంపెనీ కాబట్టి, ఈయన ప్రొడక్ట్ కాబట్టి, ఈయనకి పీవీలొస్తాయి కాబట్టి, ఈయనకి డబ్బులొస్తాయి కాబట్టి అని చెప్తూ ఉంటారు. నేనేం చెప్పను. యూట్యూబ్‌లో ఎళ్ళండి. యూట్యూబ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి సెర్చ్ కొట్టండి. మొరింగా బెనిఫిట్ ఇంతని కొట్టండి చాలు. మీకు మొరింగా గురించి డీటెయిలొస్తాయి. ఓకేనా? సో, ఈ యొక్క మొరింగాలో ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాని వల్ల మనకేమవుతుందంటే, మనం చాలా మంది హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందికి జాయింట్ పెయిన్స్ ఉంది. ఈరోజు మోకాలు నొప్పి అంటే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేదే మొరింగా. ఎందుకు మొరింగాలో కాల్షియం చాలా ఎక్కువగా దొరుకుతాయి. పాల కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా. రైట్. మనకి ప్రోటీన్ బాగా దొరుకుతాయి. స్పిరులినా కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఇందులో దొరుకుతాయట. రైట్. సో, కాబట్టి ఈ యొక్క మొరింగా ప్లస్ ప్రొడక్ట్‌ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మనం ఇవ్వొచ్చండి. 10 ఇయర్స్ అబోవ్ ఆర్ 12 ఇయర్స్ అబోవ్ ప్రతి ఒక్కరికి అట్‌లీస్ట్ రోజు ఒక్క మొరింగా క్యాప్సూల్స్ ఇవ్వండి. మొరింగా ఆర్ మొరింగా ప్లస్. మళ్ళీ చెప్తున్నా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఏదైతే జరుగుతున్నాయి కదా! దాన్ని ఇది మనకి ఫుల్‌ఫిల్ చేస్తది. సో, మొరింగా ప్లస్ మనకి చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తూ ఉంటాయి. పైనది ఉన్నది మనకి మొరింగా, కిందొచ్చేసి మొరింగా ప్లస్. మొరింగా మనకి ఏం చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు. రిమూవ్ టైర్డ్‌నెస్ అండ్ ఫీల్స్ ఫ్రెష్ థాట్ ఇన్ ద డే. అంటే మనకి చాలా మందికి ఏమవుతుందంటే టైర్డ్‌నెస్ బాగా ఎక్కువగా ఉంటాయి కదా! పని చేస్తూ మనం బాగా టైర్డ్ అయిపోతాం. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇమ్యూనిటీ ఇది బాగా పెంచుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే హార్ట్ డిజార్డర్, బ్లడ్ ప్రెషర్ కొంతమందికి తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. దాని మనకి హెల్ప్‌ఫుల్ ప్రొడ్యూసింగ్ కిడ్నీ, లివర్ ఈటీసీ. అంటే కిడ్నీ, లివర్ ఫంక్షన్ ఇది బాగా ఇంక్రీజ్ చేస్తుంది. రిమూవ్ గ్యాస్ డిజార్డర్ చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తా ఉంటది కదా! అలాంటి వాటిలో కూడా మనం ఈ యొక్క ప్రొడక్ట్ మనం ఇవ్వచ్చు. అలాగే మనకి డైజెషన్ సిస్టమ్‌ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా కింద మనకేముంది మొరింగా ప్లస్ ఉంది. ఇది అదే విధంగా అన్ని పనులు చేస్తాయి. మన మొరింగా చేసినట్టు. బట్ ఇందులో అడిషనల్‌గా ఏముంది మనకి హరిద్ర, ఆమ్లా, బ్లాక్ పెప్పర్, యష్టి మధు, పంగీకు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మనకి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఏమొస్తాయంటే జాయింట్ పెయిన్స్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్.
సో ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా ఫస్ట్ మీరు సజెస్ట్ చేయాలి మొరింగా ప్లస్. డౌటే లేదు. రోజుకి 2 నుంచి మీరు 3 క్యాప్సూల్ ఇచ్చినా పర్లేదు. రైట్? అందుకే ఈ యొక్క ప్రొడక్ట్‌ని మనం జాగ్రత్తగా చూడాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే మీరు చాలా బాగా బిజినెస్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో మొరింగా ప్లస్ గురించి డీటెయిల్‌గా కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మొరింగా ప్లస్ అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. మీకు ప్రాబ్లమ్ ఉన్నా, ప్రాబ్లమ్ లేకపోయినా కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడండి. అబోవ్ 12 ఇయర్స్ అయితే ఒక క్యాప్సూల్ ఇవ్వండి. అబోవ్ 25 ఇయర్స్ అయితే రోజుకి 2 క్యాప్సూల్స్ కూడా ఇవ్వచ్చు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రొడక్ట్ అడిషనల్ సప్లిమెంట్ ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో, అందరికీ చెప్తున్నా. అడిషనల్ సప్లిమెంట్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో, మీరు గమనించాల్సిన పాయింట్ ఏమంటే కొద్దిగా వాటర్ కన్జంప్షన్స్ పెంచండి. కొద్దిగా వాటర్ ఎక్కువగా తాగండి. వాటర్ ఎక్కువగా తాగితే ఇవి ఇంకా బాగా పనిచేస్తాయి. ఓకేనా? మొరింగా ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ప్రొడక్ట్ ఉంది? నెక్స్ట్ మనకి కుర్కుమా ప్లస్ ఉంది. ఓకే. కుర్కుమా. ఎంతమందికి ఐడియా ఉంది కుర్కుమా? సో డియర్ ఫ్రెండ్స్, కుర్కుమా దేన్ని అంటారు అంటే, మన పసుపు కొమ్మలు చూసాం కదా మనం. పసుపు కొమ్మలు ఏదైతే ఉందో, పసుపు కొమ్మని మీరు ఇలా ఇరిచేసేయండి. అప్పుడు దాని లోపల ఒక పింక్ అంటే లైట్ పింక్ కలర్‌లో మీకొకటి కనిపిస్తుంది. రౌండ్‌గా ఉంటుంది. దాన్ని కుర్కుమా అంటారు. సో ఈరోజు మనకి ఈ కుర్కుమ ప్లస్ అని ఎందుకు ఇచ్చారంటే, ఇందులో కుర్కుమ, హరిద్ర, బ్లాక్ పెప్పర్ ఇవి కలిపి ఉంటాయి. ఈ కుర్కుమాని మనం ఎక్కువగా తీసుకుంటే, ఈ కుర్కుమలో మనకి ఏమి ఉంటుందంటే, హై యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. హై యాంటీ ఆక్సిడెంట్. ఈవెన్ దో క్యాన్సర్ పేషెంట్ ఉన్న మన ఇందాక మాట్లాడుకున్నాం కదా! సెల్స్. మన సెల్స్ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టే. సో, మన బాడీలో ఏదైతే చెడు సెల్స్ ఉన్నాయో, అంటే డ్యామేజ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయటం కోసము, డ్యామేజ్ సెల్స్‌ని తీసేసి మళ్ళీ గుడ్ సెల్స్‌ని డెవలప్ చేయటం కోసము, రైట్? అలాంటి వాటికి కుర్కుమ ప్లస్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తుంటాయి. సో, అందుకే కంపల్సరీ మీకు ఎవరికైతే ఆహ్, బాగా ఇలాంటి హెల్త్ ఇష్యూ జరుగుతున్నాయి. అంటే బాడీలో సెల్స్ బాగా లేదు. మీకు క్యాన్సర్స్ టైప్ ప్రాబ్లమ్ వచ్చేసింది. పె పె ఆ సెల్స్ పెరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి పెరుగుతూనే ఉంటాయి అది. అవునా కదా! దాని సెల్స్ అనేది డెవలప్ అవుతూనే ఉంటాయి. అలాంటి వాటిని మనం ఆపాలి అంటే రైట్, ట్యూమర్ అయింది. లేకపోతే ఇంకేదైనా జరిగింది. అలాంటి వాటిలో దాన్ని ఆపటం కోసము, అలాంటి సెల్స్‌ని మళ్ళీ ఇంప్రూవ్ చేయటం కోసము, బాడీలో యాంటీ ఆక్సిడెంట్ పెంచడం కోసము మనం ఈ యొక్క కుర్కుమని వాడుకోవచ్చు. మామూలుగా పసుపు అనేది మనం ఎక్కడన్నా కట్ అయిందనుకోండి మనం వాడతాం. ఫేస్‌కి వాడుతుంటాం. రైట్. సో, అదే విధంగా ఇది బాడీ లోపలికెళ్తే అంటే బాడీ బయటనే ఇంత పని చేస్తూ ఉంటే, బాడీ లోపలికెళ్తే ఇంకెంత పని చేస్తాయి? జ్వరం వచ్చిందనుకోండి చాలా మంది ఏమని చేస్తారో పాలలో పసుపు కలిపి ఇస్తారు. వై? రీజన్ ఉంది. సో, దట్ ఈస్ కుర్కుమ. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడితే ఏముంది? కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ అనేది ప్రొడక్ట్ ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ దేనితోటి తయారు చేయడం జరిగిందంటే జున్ను పాలు. ఆవులు ఎప్పుడైతే ఐ మీన్ పిల్లలిస్తారో, పిల్లలిచ్చిన తర్వాత ఒక 1-2 అవర్‌లో ఒక పాలిస్తారు. దాన్ని జున్ను పాలంటారు. ఈ జున్ను పాలలో ఏముంటదంటే రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బాగా పెంచుతాయి ఇవి. చాలా మంది పిల్లలకి చూడండి లేదా పెద్దవాళ్ళకి చూడండి ఊరికే సర్ది, దగ్గు, కాఫు వస్తూనే ఉంటాయి. ఎందుకొస్తాయి? బికాజ్ ఇమ్యూనిటీ తక్కువుంటది కాబట్టి. సో, వాళ్ళకి మీరు కొలెస్ట్రామ్ ఇవ్వచ్చు. ఈవెన్ దో 1 ఇయర్ పిల్లల వరకు నుంచి పిల్లలకి కూడా మీరివ్వచ్చు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి దగ్గు, జరము ఇలాంటి రెగ్యులర్‌గా వస్తున్న కాఫ్ ఎక్కువగా వస్తుందనుకోండి, వాళ్ళకి ఏదైతే మనం పాలిస్తాం గదా! పాలలో ఈ యొక్క క్యాప్సూల్‌ని కలిపి ఇచ్చేసేయండి. రైట్. మీరు కొన్ని వారాలు అంటే ఒక 2, 3 వారాలు ఇచ్చి చూడండి. వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా తయారవుతదో అది మీరే చూస్తారు. సో, ఇది మనకి జున్ను పాలతో తయారు చేసిన ప్రొడక్ట్. ప్రతి ఒక్క పిల్లలు కంపల్సరీ వాడాల్సిన ప్రొడక్ట్. మీ ఇంట్లో పిల్లలకి 100% ప్రతి ఒక్క పిల్లలకి చెప్తున్నా. మీరు 10 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి కూడా ఇది ఇవ్వచ్చు. 1 ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకటే క్యాప్సూల్. 10 ఇయర్స్ అబోవ్ అయితే గనక 2 క్యాప్సూల్స్ కూడా ఇవ్వచ్చు. రెగ్యులర్‌గా ఇస్తే గనక ఏముంటుంది? ఇమ్యూనిటీని పెంచుతుంది. బాడీని డీటాక్స్ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. తర్వాత మనకి బిల్డింగ్ గుడ్ హెల్త్ మంచి హెల్త్‌ని ఇది రావడానికి ఇంప్రూవ్ చేస్తుంది. రింకిల్స్, అన్‌వాంటెడ్ ఏజింగ్ అండ్ రింకిల్స్ వస్తుంటాయి కదా! చాలా మందికి ఏజింగ్ అంటే మన బాడీ ఏజ్ వేరు, మన పుట్టిన ఏజ్ వేరు అండి. 2 వేరు వేరుగా పెరుగుతాయి. కొంతమంది తక్కువ ఏజ్ ఉంటే ఎక్కువ ఏజ్ కనిపిస్తారు. కొంతమంది ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా తక్కువ ఏజ్ కనిపిస్తారు. దాన్ని ఏజింగ్ అంటాం. అంటే మన వయస్సు కంటే మనం ఎక్కువ వయస్సుగా కనిపియటం. అలాంటి ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఇది వాడొచ్చట. రైట్. సో, కాబట్టి ఈ యొక్క కొలెస్ట్రాల్ ప్రొడక్ట్‌ని కంపల్సరీ ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ వాడాలి. నెక్స్ట్ మనకేముంది? నీమ్ టాబ్లెట్. సో, ఇది తెలవందేముంది నీమ్ టాబ్లెట్ మనందరికి కూడా తెలుసు. నీమ్ అంటే మన ఇంట్లో బయట చాలా మంది బయట నేను ఇంట్లో బయట ఆల్‌మోస్ట్ సౌత్‌లో ప్రతి చోట ఇది కనిపిస్తూ ఉంటుందనుకోండి. సో, నీమ్ మనము రెగ్యులర్‌గా తీసుకుంటే గనక మన బ్లడ్ ప్యూరిఫై చేయటం కోసము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కోసము, స్కిన్ ప్రాబ్లమ్ కోసము, షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి అలాంటి అందరికి మనం ఎక్కువ నీమ్ టాబ్లెట్ అనేది ఇవ్వచ్చు.
ఓకేనా? సో అలాంటి ప్రతి వారికి మనం ఈ యొక్క టాబ్లెట్ అనేది కంపల్సరీగా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకేముంది గ్యానోడార్మా. ఓకే. నేనిప్పుడు కొద్దిగా ఫాస్ట్‌గా ఎళ్తా. చాలా సేపయింది కాబట్టి. గ్యానోడార్మా అనే ఒక క్యాప్సూల్ ఉంటుంది. గ్యానోడార్మా క్యాప్సూల్ ఏం చేస్తుందంటే, ఇది కూడా బాడీ సెల్స్ లెవెల్ ఎళ్లి పనిచేస్తూ ఉంటాయి. రైట్. బాడీ సెల్స్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తా ఉంటుంది. మీరు చైనా గాని, మీరు జపాన్ గాని అలాంటి సైట్‌లో మీరెళ్లారనుకోండి, అలాంటి సైట్‌లో ఎక్కువగా మష్రూమ్స్ వాడుతూ ఉంటారు. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అంటారు కదా! అలాంటి మష్రూమ్స్ అనేది ఎక్కువగా వాడతారు. వాళ్ళ దగ్గర ఉన్న దేవుళ్ళు అంటే వాళ్ళకి దేవీ దేవతలు ఉంటారు కదా! వాళ్ళ చేతిలో కూడా మష్రూమ్స్ ఉంటాయి. సో, మష్రూమ్‌లో చాలా ఎక్కువగా మనకి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మీరక్కడ చూడండి ఏజ్ తక్కువగా కనిపిస్తారు. వాళ్ళకి ఎక్కువ ఏజ్ అయినప్పుడు కూడా స్కిన్ ఎంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఎందుకు? ఆ ఏరియాలో వాతావరణం అలాంటిది. అలాగే వాళ్ళు కన్స్యూమర్ ఏమి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు? గైనోడర్మా లాంటి ప్రొడక్ట్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. మష్రూమ్ లాంటి ప్రొడక్ట్ ఎక్కువగా వాడతారు. సో, ఈరోజు మార్కెట్‌లో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ దగ్గర కేవలం గ్యానోడర్మాకి సంబంధించిన ప్రొడక్టే దొరుకుతాయి. ఇంకా ఏమి దొరకవక్కడ. సో, కాబట్టి గ్యానోడర్మా అనేది ఒక చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. సెల్స్‌ని ఇంప్రూవ్ చేయటం కోసము, చెడు సెల్స్‌ని తీసేసి గుడ్ సెల్స్‌ని ఇంప్రూవ్ చేయడం కోసము గ్యానోడర్మా అనేది కూడా ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గిలాయ్. గిలాయ్ అంటే ఏంటి? ఇది తిప్పతిగ. అందరూ వింటాం. అందరు విన్నాం కోవిడ్ టైమ్‌లో. కోవిడ్ కంటే ముందు తిప్పతిగ ఏంటో తెలవదు. కోవిడ్ తర్వాత అయితే చాలా మందికి తెలిసింది. సో, తిప్పతిగ ఒక బెనిఫిట్ ఏమంటే, ఈ చెట్టుని మీరు ఏనన్నా పడేసేయండి. వాటర్ లేకపోయినా ఏమీ లేకపోయినా అది బతికిస్తది అక్కడే. దానికి అంత గుణం ఉంటది. అదే విధంగా ఈ యొక్క ప్రొడక్ట్ రెగ్యులర్‌గా మనం తీసుకుంటే గనక ఊరికే జబ్బు పడుతున్న వాళ్ళు ఉంటారు గదా! అంటేనే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తా ఉంటది. అలా ఊరికే జబ్బు పడుతున్న వాళ్ళకి మనం యొక్క గిలాయ్ టాబ్లెట్ అనేది కంపల్సరీగా ఇవ్వచ్చు. రెగ్యులర్‌గా ఒక 1-2 క్యాప్సూల్స్ ఇచ్చామనుకోండి, ఊరికే సిక్ అవుతున్న వాళ్ళు, ఊరికే జరము, ఊరికే దగ్గు, ఊరికే కాఫ్ ఇట్లాంటి ఊరికే వస్తున్న వాళ్ళకి మనం కంపల్సరీగా గిలాయ్ టాబ్లెట్ అనేది ఇవ్వచ్చు. దానేముంది మనకి గ్లూకోసమైన్. గ్లూకోసమైన్ అంటే ఏంటి? ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. మన జాయింట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు నేను హ్యాండ్ ఇంత స్మూత్‌గా మూవ్ చేస్తున్నాను, లేదా మనం నడుస్తున్నాము, కూర్చుంటున్నాము, పరిగెడుతున్నాము. ఈ ప్రతి ఒక్క జాయింట్ మధ్యలో ఒక గ్రీజ్ ఉంటుందండి. రైట్. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. గ్రీజ్ అంటే దీన్ని ఆహ్, తెలుగులో అంటే ఇంగ్లీష్‌లో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. తెలుగులో గుజ్జు అంటారు. గుజ్జు ఆరిపోయింది అంటారు గదా! మోకాళ్ళలో. బేసిక్‌గా మోకాళ్ళలోనే ఎక్కువ తొందరగా అయిపోతాయి. ఎందుకంటే మన బాడీ వెయిట్ మొత్తం కూడా మోకాళ్ళ మీదనే ఉంటాయి కాబట్టి, అది తొందరగా మనకి అయిపోతా ఉంటుంది. సో, ఈ గ్లూకోసమైన్ క్యాప్సూల్ మనకి ఏం చేస్తుందంటే, మన బాడీలో ఎక్కడైతే జాయింట్ మధ్యలో ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, ఏదైతే ఆరిపోయిందో, అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ మనకి ఫినిష్ అయిపోయిందో, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తది. రైట్. సో, జాయింట్ హెల్త్‌కి ఇది చాలా చాలా మంచి ప్రొడక్ట్. అలా అని జెప్పేసి మీరు ఆల్రెడీ మోకాలు నొప్పి వచ్చి మొత్తం ఉబ్బిపోయింది. అలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి చాలా పెయిన్ ఒస్తది వాళ్ళకి. అందుకే ఈ ప్రొడక్ట్ ఎప్పుడు మీరు వాడాలంటే, మీకు మోకాలు నొప్పి స్టార్ట్ అయింది అని మనకి అనిపిస్తదండి. చిన్న చిన్న లైట్‌గా పెయిన్ అనిపిస్తది. అప్పుడు ఏం గాల. జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. అప్పుడే మీరు గ్లూకోసమైన్ వాడేసారనుకోండి, రెగ్యులర్‌గా ఒక 3-6 మంత్ మళ్ళీ మీకు తర్వాత ఈ ప్రాబ్లమే రాదు. అంటే మోకాలు నొప్పి టైప్ ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువొస్తది. ఓకే. ఎందుకు? మనం స్టార్ట్ అయిన వెంటనే ఇది వాడేసాం. కానీ అదే మీరు మోకాలు ఉబ్బిపోయిన తర్వాత ఈ ప్రొడక్ట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే తయారవుతాయి కదా! అప్పుడు అక్కడ నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, పెయిన్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే మళ్ళీ రీక్రియేట్ చేస్తది కాబట్టి. ఓకే. సో, కాబట్టి ఇది గ్లూకోసమైన్ క్యాప్సూల్స్ అనేది జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. మోకాలు ఉబ్బుతుంటే ఇవ్వకండి. మోకాలు ఉబ్బట్లేదు అంటే మీరు ఇవ్వచ్చు ఆ కేస్‌లో. రైట్. నెక్స్ట్ మనం చూస్తే గనక గార్లిక్ టాబ్లెట్. ఈ గార్లిక్ టాబ్లెట్ మనకొచ్చేసి ఏమంటే, వెల్లి ఉల్లిపాయ ఐడియా ఉంది గదా! మన ఇంట్లో కూరల్లో ఏస్తారు. అదే వెల్లి ఉల్లిపాయతో తయారు చేసిన ప్రొడక్ట్ గార్లిక్. ఈ గార్లిక్ దేనికి పనికొస్తుందంటే, ఇదొక నేచురల్ బ్లడ్ థిన్నర్‌గా పనిచేస్తుంది. అంటే మన రక్తాన్ని పల్చగా ఉండేటట్టు చేస్తుంది. ఈరోజు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి మీరు చూడండి, వాళ్ళకి కూడా డాక్టర్ ఏం చేస్తారంటే, బ్లడ్‌ని పల్చగా ఉండటానికి ఒక మెడిసిన్ రాస్తూ ఉంటారు. రైట్. వాళ్ళు రెగ్యులర్‌గా దాన్ని వాడుతూనే ఉంటారు. సో, దాని వల్ల కూడా బ్లడ్ ఎలా అయితే థిన్‌గా అవుతుందో, బట్ అది డ్రగ్స్ రూపంలో ఉంటది. అదే విధంగా మీరు రోజు అన్నం తినేటప్పుడు, రోజు 1-2 వెల్లుల్లిపాయలు ఒక చిన్న పీస్ తీసుకొని మీరు తిన్నట్లయితే, నమిలి తిన్నట్లయితే గనక, మీకు ఆటోమేటిక్‌గా బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు. మీరు దీని ద్వారానే ఈజీగా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. సో, కాబట్టి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మీరు ఏం చేయాలి? కంపల్సరీగా మీరు ఒక గార్లిక్ టాబ్లెట్‌ని సజెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఏముంది మనకి పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సింపుల్ అండి. బొప్పాయ ఆకుతో తయారు చేసిన ప్రొడక్ట్. బొప్పాయ ఆకు ఏం చేస్తుంది? బొప్పాయ ఆకు మన బాడీలో ఉన్న మీకు ఉదాహరణకి చెప్తా. మనకి డెంగ్యూ వచ్చిందనుకోండి.
మలేరియా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటారు? ప్లేట్‌లెట్ పడిపోతుందంటారు. విన్నారా లేదా ఎప్పుడన్నా? ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోతున్నాయి, ప్లేట్‌లెట్ పడిపోతున్నాయని చెప్పేసి అంటారు. అప్పుడు రకరకాల ఇంజెక్షన్‌లిచ్చి రకరకాల డాక్టర్ అనేది ప్రయత్నం చేస్తా ఉంటారు. అదే పరిస్థితిలో, అదే పొజిషన్‌లో మనకి ఏం పనికొస్తుంది? పప్పాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ పనికొస్తాయి. ఈ యొక్క ప్రొడక్ట్ రెగ్యులర్‌గా మనం వాడితే గనక బాడీ సెల్స్‌ని ఇది బాగా ఇంప్రూవ్ చేస్తది. ఓకే. చాలా మంచి ప్రొడక్ట్ ఇది. పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆయుష్ 64. ఈ ఆయుష్ 64 దేనితోటి తయారు చేశారు ఇక్కడ? సపత్ సప్టాపర్ణి అబ్బా! ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ పేర్లు చదవాలంటే చాలా కష్టమండి. అందుకే తర్వాత కుట్కి, చిరైత అండ్ మనకి రకరకాల ఆయుష్ 64 ఈ ప్రొడక్ట్‌తో తయారు చేయడం మనకి జరిగింది. ఇది కూడా మనకి ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ప్రొటెక్టింగ్ అగైన్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమంటే మనకి వైరల్ ఫీవర్‌లు బాగా ఎక్కువగా వస్తున్నాయి. మనకి కన్ను రెడ్‌గా అయిపోతా ఉంది. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్ వస్తాయి కదా! వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది మనకి కాపాడుతుంది. ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్ ఇందులో మనకి ఉన్నాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే మనము యాంటీ ఆక్సిడెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ చాలా బావుంటది. హెల్ప్ ఇన్ డిటాక్సిఫికేషన్, బాడీని ఇది క్లీన్ చేయడంలో చాలా చాలా మనకి ఉపయోగపడతది. అలాగే హెల్ప్ మేనేజ్ మలేరియా అండ్ చికెన్‌గునియా. మలేరియా, చికెన్‌గునియా అలాంటి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఐస్ 64 ఇచ్చినట్లయితే మిరక్కల్స్ రిజల్ట్ కనిపిస్తాయి. ఓకేనా? సో, ఇది మనకి ఐస్ 64. నెక్స్ట్ ఏముంది మనకి ఓజస్ ఐ. ఓజోస్ ఐ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. ఇది స్పెషల్లీ ఫర్ వైరల్ టైప్ ప్రాబ్లమ్స్. అంటే వైరల్ ఫీవర్, వైరల్ ప్రాబ్లమ్స్ లైక్ కోవిడ్ ఇట్లాంటి అన్ని సిట్యుయేషన్స్‌లో మనం కంపల్సరీగా ఓజోస్ ఐ టాబ్లెట్‌ని వాడుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వచ్చు. ఇందులో ఏమేముంది వాస, చిగురు, అమృత, మరిచ్చ, ఆమ్లకి, కుమారి, హరిద్ర, యష్టిమధు వీటితోటి తయారు చేశారు. ఓకేనా? సో, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతది? ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది? ఎఫెక్టివ్ అగైన్స్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అంటే నాకొక పర్సన్ గుర్తు వచ్చారు. అంటే నాకు కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉందనుకోండి. మన టీమ్‌లో శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు. ఆయనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉంది. సో, ఆయనకి మనం ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకోవడం సరిగ్గా రాదు. సమ్ టైమ్ అటాక్ వస్తా ఉంటది. వాళ్ళకి ఇది మనం ఇవ్వచ్చు. ఇమ్యూనిటీకి ఇది చాలా మంచి ప్రొడక్ట్. స్ట్రెస్‌ని ఇది తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్‌ని ఇది కంట్రోల్ చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సో, మనకిది లివర్‌ని బాగా హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఓజోస్ ఐ టాబ్లెట్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆహ్, జస్ట్ ఎ మినిట్. ఐస్‌క్వాత్. ఈ యొక్క ప్రొడక్ట్‌లో ఏముంది? శొంఠి, చిన్నమోన్, బాజిల్, బ్లాక్ పేపర్ తోటి తయారు చేశారు. ఇది కూడా మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రొడక్ట్ ఐస్‌క్వాత్. సో, దాల్చిని, లవంగము ఇట్లాంటి అన్నిటితో కలిపి ఈ యొక్క ప్రొడక్ట్ తయారు చేశారు కాబట్టి దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. అలాగే కింద ఇంకో ప్రొడక్ట్ ఉంది చూడండి. మంచి టాపిక్ గుర్తొచ్చింది. వీట్ గ్రాస్. వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి. గోధుమ గడ్డితో తయారు చేసిన ప్రొడక్ట్ వీట్ గ్రాస్. ఎందుకు గోధుమ గడ్డితో తయారు చేశారంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! స్టార్టింగ్‌లో మాక్రో న్యూట్రిషన్స్‌లో ఫైబర్ కూడా మనకు కావాలి. అంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఎలా అయితే కావాలో అలాగే ఫైబర్ కూడా కావాలి. చెప్పాను గుర్తుందా మీకు? సో, ఈ ఫైబర్ అని కంటెంట్ మనకి ఈ యొక్క గోధుమ గడ్డిలో ఎక్కువగా దొరుకుతాయి ఫైబర్. మనం తీసుకునే ఫుడ్‌లో ఎలాగో ఫైబర్ తీసుకోవట్లేదు గదా! అందువల్ల కంపెనీ ఏం చేసిందంటే గోధుమ గడ్డితో ఒక ప్రొడక్ట్ తయారు చేసింది వీట్ గ్రాస్. నేను లాస్ట్ ఒక 6, 7 మంత్ క్రితము ఏదో వర్క్ ఉండి నేను హైటెక్ సిటీకెళ్ళాను. హైటెక్ సిటీలో గోధుమ గడ్డిని మిక్సీ గ్రైండ్ చేసి డైరెక్ట్‌గా ఇస్తున్నారు. అక్కడ జనాలు డైరెక్ట్‌గా తాగుతున్నారు. అలా తాగగలిగితే మంచిదే. లేదు నేను పచ్చిగా అట్లా తాగలేను అనుకుంటే గనక నాకు అవైలబుల్‌గా ఉండదు అనుకుంటే గనక అప్పుడు డైరెక్ట్‌గా టాబ్లెట్ ఏసుకోండి. సో, ఒక టాబ్లెట్ ఏసుకుంటే మీరు ఒక గ్లాస్ జ్యూస్ తాగినట్టే అర్థం. రైట్. సో, అప్పుడు మనకేముంటుంది ఎక్కువ ఫైబర్ కంటెంట్‌గా తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో అది మనకి తగ్గుతుంటుంది. అది క్లియర్ అవుతూ ఉంటది. నెక్స్ట్ మనకొచ్చేసి ఏంటి ఒమేగా 369 ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. ఏమని? బాడీలో మంచి ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 ఉంటుంది. సో, అదే విధంగా బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువుంటాయి. గుడ్ ఫ్యాట్ తక్కువుంటది. మరి గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్‌ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మన ఫుడ్‌లో ఎలాగో మంచి ఫ్యాట్ రావట్లేదు. అందువల్ల మనం ఏం చూసుకుంటున్నాం ఇక్కడ ఒమేగా 369 అనే ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే కంపెనీ ఈ ప్రొడక్ట్‌ని నేరుగా మనము తీసుకోవచ్చు. రోజు 1-2 క్యాప్సూల్ మనం తీసుకుంటే గనక మన బాడీ లోపలున్న గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్‌ని ఇది బాగా బ్యాలెన్స్ చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, స్టంట్ పడిన వాళ్ళకి మనం ఇవ్వచ్చు. ఇచ్చే ముందు సలహాలు తీసుకోండి. సలహాలు తీసుకోకుండా డాక్టర్ అయిపోవద్దు. ఓకేనా? సో, కంపల్సరీ ఈ ప్రొడక్ట్ ఇవ్వండి. వెరీ బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఎవరైతే జిమ్‌కెళ్తున్నారో, ఎవరైతే అథ్లెటిక్‌గా ఉన్నారో, ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో, ఆల్రెడీ మీ ఏజ్ 30 ఇయర్స్ దాటిపోయింది. కంపల్సరీ వాడాలి. ఏ క్వెషన్ మార్క్ లేదు. సార్ నాకు ఏం ప్రాబ్లమ్ రాలేదు సార్. ఎప్పుడొస్తది మీకు చెప్పి వస్తాయా?
తీసుకోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒక 2-3 బాటిల్స్ వాడండి. సో, అప్పుడేమవుతుందంటే మనం రిస్క్ ఫ్రీగా ఉంటాం. క్లియర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వైటమిన్ డి3 అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది మన దగ్గర. వైటమిన్ డి3 వచ్చేసి ఏమంటే నిజంగా చెప్పాలంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే మనకి వస్తాయన్నమాట. వైటమిన్ డి3 ఎప్పుడొస్తాయి మనకి? మార్నింగ్ ఏదైతే ఎండ వస్తాయి చూసారా? హాఫ్ అన్ అవర్ 6-7 మధ్యలో ఏదైతే ఎండ వస్తుందో, ఆ ఎండలో మనం బయలుదేరగలిగితే గనక అక్కడి నుంచి మనకి ఫ్రీ సోర్స్‌గా వైటమిన్ డి అనేది దొరుకుతున్నాయి. బట్ ఈరోజు మాక్సిమం మనం లేవడము 8, 9, 10 అలా లేస్తాం మాక్సిమం. విలేజ్ సైడ్‌లో అయితే పర్లేదు అనుకుందాము. సో, ఎండలో మనం చాలా తక్కువగా ఎళ్తున్నాం. దానివల్ల వైటమిన్ డి తగ్గుతున్నాయి. ఈరోజు మీరు చూడండి పిల్లలు సైకిల్ నడిపిస్తూ కింద పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిందంట. బాత్రూమ్‌లో పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిందంట. ఏదో విధంగా చిన్న ప్రాబ్లమే. కానీ కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, అది ఇరిగిపోయింది. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే బోన్స్ ఏదైతే ఉంది గదా! మన బోన్స్‌లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోతుంది. మనం తీసుకునే ఫుడ్ వల్ల. ఇంకోటి నా మెంటర్ అప్లైన్ ఒక మంచి మాట చెప్తారు. ఏమంటే కూల్ డ్రింక్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. కూల్ డ్రింక్స్ ఏదైతే ఉంది కదా! సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే మనం తీసుకుంటాం లైక్ థమ్స్ అప్ గాని, కోకో కోలా గాని యాక్చువల్లీ నేను కూడా ఇంతకుముందు తాగేవాడిని. బట్ నా మెంటర్ వీరనాయుడు గారు కూల్ డ్రింక్స్ గురించి ఒకసారి చెప్తున్నప్పుడు ఇంకా అప్పటినుంచి కూల్ డ్రింక్స్‌ని ముట్టుకోవట్లేదు. ఎందుకంటే నాకు భయమేసింది. సో, ఈ కూల్ డ్రింక్స్ ఏదైతే మనం తాగుతున్నాం కదా! ఈ కూల్ డ్రింక్స్‌లో మనకి యాసిడిక్ వాటర్ ఎక్కువగా ఉంటాయి. అందులో రకరకాలుగా కెమికల్ కలుపుతారు. దాని వలన ఏమవుతుందంటే మన బాడీ లోపల ఉన్న కాల్షియం బోన్స్‌ని ఇది పల్చగా చేసేస్తా ఉంటది. సో, వైటమిన్ డి3 లోపం ఆల్రెడీ మనకి ఉంది. ఎందుకంటే మనం తీసుకోవట్లేదు కాబట్టి. పైగా ఈ కూల్ డ్రింక్స్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైతే బోన్స్ ఉంది కదా! ఈ బోన్స్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. బోన్ స్ట్రెంత్ తగ్గిపోయి రకరకాల ప్రాబ్లమ్ జరుగుతున్నాయి. సో, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి, బోన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, నడుము నొప్పి, చేయి నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, జాయింట్ పెయిన్స్ ప్రతి ఒక్కరికి మనం వైటమిన్ డి3 కూడా సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ వన్ స్టాప్ సొల్యూషన్. సో, నాకు అన్ని మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ నేను ఒకటే చోట దొరకాలి. అంటే మనం అప్పుడు ఈ యొక్క టాబ్లెట్‌ని వాడొచ్చు. ఇక్కడ ఆల్‌మోస్ట్ అన్ని మల్టీవిటమిన్ ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! వైటమిన్, మినరల్స్ ఏ దాంట్లో వస్తాయండి? మైక్రో న్యూట్రిషన్స్‌లో వస్తాయి. మైక్రో అంటే చాలా తక్కువ మన బాడీకి అవసరం. కానీ రెగ్యులర్‌గా వాడాలి మనం. సో, అదే విధంగా మనం చూసినట్లయితే మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ అనేది ఈరోజు ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే ఇమ్యూనిటీ బావుంటది, హెల్త్ బావుంటది, మసిల్స్ బిల్డింగ్ అవుతుంది. మనకి ఐ సపోర్ట్‌కి ఇది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. రోజు 1-2 క్యాప్సూల్ మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి పోట్లీ. ఇది పేరేం పెట్టారంటే ఓకే. ఇది మనకి పోట్లీ అన్నమాట. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకిస్తాం. కేరళ సైడు లేకపోతే పాతకాలంలో చూస్తాము. పోట్లీ ఉంటుంది. దాన్ని వేడి చేసి ఇట్లా మనం పెట్టుకుంటాం. ఒక ఆయిల్ ఉంటది. ఆ ఆయిల్ అనేది ఆటోమేటిక్‌గా బయటికొస్తాయి. అందులో ఒక ఆయిల్ ఉంటది. దాన్ని తీసుకొని ఇట్లా పెట్టుకుంటే పెయిన్స్ అనేది తొందరగా తగ్గిపోతది. మనకి ఆర్థో రిచ్ ఆయిల్ వచ్చే కంటే ముందు కూడా ఇదే ఒకటే ప్రొడక్ట్ ఉండేది. ఇప్పుడైతే ఆర్థో రిచ్ ఆయిల్ వచ్చింది మనకి. సో, ఇది పెయిన్‌ని ఇన్‌స్టంట్‌గా తగ్గించడానికి చాలా మనకి హెల్ప్ చేస్తా ఉంటది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అస్సి పంచ్ అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఈ అస్సి పంచ్ అనే ప్రొడక్ట్ ఏమంటే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వెంటనే మనకొక పేరు గుర్తుకొస్తది. ఏ పేరది? ఈనో. ఎందుకంటే అంత మార్కెటింగ్ చేశారు దానికి. సో, ఈ యొక్క ఇనో ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఇన్‌స్టంట్‌గా ఏం చేస్తుందంటే గ్యాస్‌ని రిలీఫ్ చేస్తుంది. అవునా? కదా? సో, కాబట్టి మనం ఫ్రీగా అయిపోతాం. సో, నేనేం చెప్తున్నానంటే ఈరోజు మాక్సిమం ఈనో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈనోలో సోడా ఎక్కువగా వాడతారండి. ఈ సోడా ఎక్కువగా వాడతారు కాబట్టి రెగ్యులర్‌గా మనం తీసుకుంటూ ఉంటే గనక ఓకేనా. రెగ్యులర్‌గా మనం తీసుకుంటూ ఉంటే గనక అప్పుడు మనకి ఏం జరుగుద్దంటే అల్సర్ టైప్ ప్రాబ్లమ్ ఎక్కువగా వచ్చే అవకాశమ్స్ ఉంటాయి. అదే ప్లేస్‌లో మీరిక్కడ యాసి పంచ్‌ని వాడుకున్నారనుకోండి. ఇది ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్‌తో తయారు చేశారు. మీరిక్కడ చూసినట్లయితే మనకి సేంద్రియ, ఆమ్ల, అజ్మోదా, షాంటి తర్వాత షు రకరకాల ఇలాంటి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ తోటి దీన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి మనము ఈనోని రిప్లేస్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్ తోటి. రైట్. నెక్స్ట్ నరిప్రియ ఇది లేడీస్‌కి కావాల్సిన ప్రొడక్ట్ ఉంది. ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇది. ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఒక అంటే వుమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి హై ఏజ్ వరకు వాడుకోవచ్చు. కొంతమందికి హెవీ బ్లీడింగ్ వస్తాయి. కొంతమందికి అసలు బ్లీడింగ్ రాదు. కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది. అంటే అబ్డోమినల్ పెయిన్స్ బాగా ఎక్కువగా వస్తాయి. కొంతమంది బాడీలో ఐరన్ బాగా తక్కువగా ఉంటుంది. బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి ఏదైతే లేడీస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏదైతే జరుగుతుందో, అలాంటి ప్రతి ప్రాబ్లమ్‌కి మనం నరిప్రియ ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయొచ్చు. డియర్ లీడర్స్ ఇక్కడ ఎవరైతే జెంట్స్ ఉన్నారో నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏమంటే, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు, మీ మిసెస్, మీ మదర్ చాలా మంది ఉండొచ్చు. కంపల్సరీ
ఏమి క్వెషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి నరిప్రియ రెగ్యులర్‌గా వాడిపించండి. రెగ్యులర్‌గా. నేనైతే నా ఇంట్లో వాడిపిస్తున్నా. ఓకే. కంపల్సరీగా ప్రతి ఒక్క లేడీస్‌కి ఇవ్వండి. బికాజ్ ఈరోజు వాళ్ళే మనకి బ్యాక్ ఆఫ్ ద బోన్స్. ఈరోజు మీ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, మీకేదైనా ఇష్యూ వచ్చినా వాళ్ళే చూసుకోవాలి. ఇంట్లో వంట వాళ్ళే చేయాలి. మీ బట్టలు వాళ్ళే ఉతకాలి. అంత మన గురించి అంతా వాళ్ళు కేర్ చేస్తుంటే, అట్‌లీస్ట్ వాళ్ళకి ఒక ప్రొడక్ట్ ఇస్తూ మీరు కూడా వాళ్ళ పైన ఆ ప్రేమని మీరు చూపించుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు నరిప్రియ అనేది 100% వాడిపించండి. నెక్స్ట్ పెడియాసెటమా. పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ పౌడర్. డియర్ లీడర్స్ బయట ఈరోజు మనకి కాంప్లాన్, బర్న్‌విటా, బూస్ట్ తర్వాత రకరకాలుగా దొరుకుతాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తాయి. వాళ్ళు చెప్పేది మనం మూర్ఖంగా నమ్మేస్తాం. మూర్ఖమే. ఎందుకంటే ఆ ప్రతి ప్రొడక్ట్ పైన మనకి ఇంగ్రీడియెంట్స్ అని ఒకటి రాసుంటది. అది ఎవ్వరు చదువుకోరు. పోనీ దాని మీద ఎవరికీ అవగాహన ఉండదు. సో, మూర్ఖమత్తంగా మనం నమ్మి ఆ ప్రొడక్ట్‌ని సెలబ్రిటీ చెప్పారని చెప్పేసి వాడిపిస్తాం. అందులో ఏముంటదో తెలుసా? న్యూట్రిషన్స్ వాల్యూ ఎంత ఉంటుందో లేదో నాకు తెలీదు గానీ, కార్బోహైడ్రేట్, షుగర్ ఈ 2 మాత్రం చాలా హై లెవెల్‌లో ఉంటది. సో, రెగ్యులర్‌గా మీరు ఇచ్చారనుకోండి, పిల్లలకి కూడా ఇది షుగర్ వస్తున్నాయి. వై? బికాస్ ఆఫ్ ఇది గదా! సో, అందుకే మీరు బయట మార్కెట్‌లో ఉన్న హెల్త్ డ్రింక్స్‌లు మీరు ఇవ్వకండి. అదే ప్లేస్‌లో మీరు పెడియసతమ పిల్లలకి బ్రెయిన్‌కి అండ్ బాడీ గ్రోత్‌కి కావాల్సిన ప్రొడక్ట్ ఇది. ఎందుకు ఈ ప్రొడక్టే వాడాలి? మీరు ఇంగ్రీడియెంట్స్ చూడండి. వాల, అమృత, అశ్వగంధ, శతావరి, పిప్లి, యష్టిమధు, శొంఠి, గోక్షూర్ రైట్? ఇలాంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ మీరు వాళ్ళని వాడిపించారనుకోండి. నిజానికి వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అవుతది. నిజానికి వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతది. వాళ్ళ బాడీ గ్రోత్ బాగొస్తది. మీరు షుగర్ ఇప్పిస్తే చూడ్డానికి అది చాలా టేస్టీగా అనిపిస్తే గాని అది యాక్చువల్‌గా బాగోదు మనకి. సో, ఇది మిల్క్ తోటి మనం కలిపి పిల్లలకైతే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు మీ పిల్లలు ఏజ్ ఒకవేళ 12 ఇయర్స్ బిలో ఉన్నారంటే ప్రతి ఒక్క పిల్లలకి కంపల్సరీ పాలతో మిక్స్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ శతావరి అనేది ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఇందులో పేరే ఉంది శత అంటే లేడీస్‌లో ఉన్న 100 రకాల ప్రాబ్లమ్. ఇందాక మనం నరిప్రియ మాట్లాడుకున్నాం గదా! నరిప్రియ, శతావరి ఈ 2 కలిపి మీరు మీ ఇంట్లో వాళ్ళకివ్వండి. లేడీస్‌కి మాత్రమే. సో, అప్పుడు మనం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్న 100 రకాల ప్రాబ్లమ్‌ని ఈ 2 ప్రొడక్ట్ మాయం చేసుకోగలదు. ఓకేనా? నెక్స్ట్ మనకి గోమూత్ర ఆర్క్ అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఈ గోమూత్ర ఆర్క్ అనేది యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే టిల్ నౌ నేను కూడా ఇప్పటిదాకా వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే జస్ట్ వాడలేదు అంతే. బట్ కొంతమంది ఈ ప్రొడక్ట్‌ని వాడతారు. పతంజలి అనే ఒక కంపెనీ ఉంటుంది. మీకు ఐడియా ఉండొచ్చు. ఆ కంపెనీలో ఇది చాలా పాపులర్ ప్రొడక్ట్. సో, ఇందులో మనకేముంటుందంటే డిస్టిల్ కావ్ యూరిన్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటుందంటే కొలెస్ట్రాల్ లెవెల్‌ని ఇది బాగా మెయింటైన్ చేస్తది. మన బాడీలో కొలెస్ట్రాల్ ఎవరికైతే హై ఉంటుందో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే బర్నింగ్ ఫ్యాట్ మన బాడీలో చాలా మంది వెయిట్ మేనేజ్‌మెంట్ అనుకుంటారు గదా! అలాంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్యాట్‌ని చాలా ఫాస్ట్‌గా తగ్గిస్తుంది. బాడీని ఇది బాగా డీటాక్స్ చేస్తుంది. అంటే బాడీని ఇది బాగా క్లీన్ చేస్తుంది. హెల్ప్ బూస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్. మీ ఇమ్యూనిటీ సిస్టమ్‌ని కూడా పెంచుతుంది. అలాగే బెనిఫిషియల్ ఫర్ కిడ్నీ, లివర్ అండ్ హార్ట్. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడొచ్చు. 5-10 ఎంఎల్ రైట్? మనం ఈ యొక్క వాటర్ తోటి కలిపి మనం తీసుకోవచ్చన్నమాట. రైట్? నెక్స్ట్ మనం చూసినట్లయితే విమోచన రోల్. ఇది మనకి హెడేక్ వచ్చినప్పుడు చాలా మందికి హెడేక్ వస్తూ ఉంటాయి కామన్‌గా. సో, ఇది మన పాకెట్‌లో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు. హెడేక్ వచ్చినప్పుడల్లా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. లేదా ముక్కు కారుతుంటే అప్పుడు కూడా మనము దాన్ని పీలిస్తే చాలా తొందరగా అది మనకి తగ్గిపోయే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ మనకి పెయిన్ బమ్ క్రీమ్ ఉంటుంది. పెయిన్ బమ్ క్రీమ్ అంటే ఇది కూడా హెడేక్‌కి, పెయిన్స్‌కి దెబ్బ తాకితే అక్కడ మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది పెయిన్ బమ్ క్రీమ్ అన్నమాట. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉందండి మన దగ్గర తులసి డ్రాప్ అంటారు. సో, ఈ తులసి డ్రాప్ ప్రొడక్ట్ మనకి బేసిక్‌గా ఏమంటే, ఈరోజు మన ప్రతి ఒక్కరి ఇంట్లో బయట తులసి అయితే కనిపిస్తా ఉంటది. బట్ వన్ టైప్ తులసి కనిపిస్తాయి. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 3 రకాల తులసి కలిపారు. రామ్ తులసి, కృష్ణ తులసి, వాన్ తులసి. ఈ 3 రకాల తులసిని కలిపి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. 30 ఎంఎల్ ఉంటుంది. ఈ 3 రకాల తులసి యొక్క కన్సంట్రేట్ ఫార్ములా ఉంటది. దీన్ని రెగ్యులర్‌గా మనం తీసుకుంటే గనక ఇమ్యూనిటీకి చాలా మంచిది. కా కో కాఫ్ అండ్ కోల్డ్ ఎవరికైతే అవుతుందో పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికి కూడా ఇవ్వచ్చు. కాఫ్, కోల్డ్ అయిన వాళ్ళకి మనం ఇవ్వచ్చు. చాలా తొందరగా అది మనకి తగ్గిపోతాయి. ఎందుకంటే తులసి అనేది గుడిలో మనము గుడికెళ్తున్నప్పుడు అక్కడ కూడా మనకి ఇస్తారు కదా! దాంట్లో కూడా తులసి కలుపుతారు. సో, తులసి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ మనకి. కాబట్టి ఇది కూడా మనం ఇక్కడ రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. గుడ్ ఫర్ రిలీవింగ్ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గిస్తుంది. మనకి స్టమక్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అదే విధంగా మన బాడీలో అన్‌వాంటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫ్యాట్‌ని కూడా ఇది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఈ తులసి డ్రాప్‌ని టీ, వాటర్, కాఫీ, ఫ్రూట్ జ్యూస్‌తో పాటు మనం కలిపి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వేదామృత. దీని పేరులోనే ఉంది అమృత. అంటే ఇది అమృతతో సమానం. ఈరోజు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! స్టార్టింగ్‌లో.
సిటీలో ఉన్న వాళ్ళు ఏదైతే వాటర్ తాగుతున్నారో దాన్ని డెడ్ వాటర్ అంటాం. డెడ్ వాటర్ ఎందుకు అంటాము? వాళ్ళు తాగింది ఆర్ఓ వాటర్. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ అంటారు. ఈ ఆర్ఓ ఏం చేస్తుందంటే వాటర్‌లో ఉన్న పూర్తి అంటే ఏదైతే మలినాలు ఉంటాయి కదా! వాటిని అయితే రిమూవ్ చేస్తది. అదే విధంగా వాటర్‌లో ఉన్న మినరల్స్‌ని కూడా ఇది తీసేస్తాయి. పీహెచ్ లెవెల్‌ని కూడా తీసేస్తాయి. సో, కాబట్టి మనము ఏదైతే వాటర్ తాగుతున్నామో డెడ్ వాటర్ తాగుతున్నాం. అంటే చనిపోయిన వాటర్. వాటర్‌లో ఏ దమ్మ లేదు. కేవలం అది దాహం తీరడానికి తప్ప వేరే దేనికి పనికి రావట్ల. సో, అలాంటి ప్లేస్‌లో మనం వాటర్‌లో తాగినప్పుడు మన ఒక లీటర్ వాటర్‌లో ఒక 5-10 డ్రాప్ మనం కలిపి తాగినట్లయితే గనక వాటర్‌లో ఉన్న పీహెచ్ లెవెల్‌ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. వాటర్‌లో ఉన్న మినరల్స్‌ని కొంతవరకు ఇది మనకి యాడ్ చేసి ఇస్తుంది. దానివల్ల వాటర్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, ఒక టైప్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్ మనం పేరు విని ఉన్నాం గదా! ఆల్కలైన్ వాటర్‌ని ఈ యొక్క ప్రొడక్ట్ అయితే తయారు చేస్తుంది. ఆ తర్వాత అదుల్సా కాఫ్ సిరప్ ఉంది. ఇది మన పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికి ఇవ్వొచ్చండి. కాఫ్ సిరప్ చాలా బాగా పనిచేస్తాయి. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ కూడా ఉంది. రైట్. ఇది డ్రగ్స్ కాదు కాబట్టి పిల్లలు కొద్దిగా ఎక్కువ తాగేసినా పర్లేదు. టేస్ట్ బావుంటాయి కాబట్టి ఎక్కువగా తాగేసినా పర్లేదు. వాళ్ళకి తొందరగా కాఫ్, దగ్గు ఇట్లాంటియన్నీ కూడా తగ్గిపోతాయి. గ్రీన్ రిచ్ టీ మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. వెయిట్ మేనేజ్‌మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు లేదా బాడీని డిటాక్సిఫై చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆక్సిజన్ బాడీలో ఎక్కువగా పెంచుకుందాం అనుకున్న వాళ్ళు, అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రీన్ రిచ్ టీని వాడుకోవచ్చు. ఇందులో మనకేముందండి అశ్వగంధ, యష్టి మధు, తులసి, జింజర్, ఆమ్లా, చినిమన్, గ్రీన్ టీ ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు. రెగ్యులర్‌గా టీ వాడే ప్లేస్‌లో, టీ తాగే ప్లేస్‌లో మీరు గ్రీన్ రిచ్ టీని రిప్లేస్ చేయొచ్చు. ఆ తర్వాత టూత్ పేస్ట్ గురించి మనం మాట్లాడడం, హెల్త్ ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము కాబట్టి నెక్స్ట్ మనకి ఐయుప్రో ప్రోటీన్ పౌడర్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా! మాక్రో న్యూట్రిషన్స్‌లో ఏం కావాలి? ప్రోటీన్ కావాలి. సో, ప్రోటీన్ ఒకవేళ మనం తీసుకోవట్లేదంటే అది కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రోటీన్ తక్కువ ఉంటే రకరకాల ప్రాబ్లమ్ జరుగుతాయి. స్కిన్ హెయిర్ అనేది లాస్ అవుతుంటది. స్కిన్ అనేది బాగా డ్రైగా అయిపోతూ ఉంటది. మసిల్స్ బిల్డ్ అవ్వదు. చాలా వీక్‌గా ఉంటారు. కొద్దిగా పని చేస్తేనే అలసిపోతూ ఉంటారు. అలాంటి దానికి ఏమవుతుంది ప్రోటీన్ లోపం అన్నమాట. సో, అదే కేస్‌లో మీరు మన యొక్క ప్రోటీన్ పౌడర్‌ని వాడుకోవచ్చు. ఈ యొక్క ప్రోటీన్‌లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే దీనిలో 5 రకాల ప్రోటీన్ ఉంటది. మామూలుగా బయట ఒక 1-2 టైప్ ప్రోటీనే దొరుకుతాయి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీనో, లేకపోతే సోయా ప్రోటీనో, లేకపోతే మిల్క్ ప్రోటీనో. బట్ ఇందులో 5 రకాల ప్రోటీన్ ఉంది. సోయా ప్రోటీన్ ఉంది, పీ ప్రోటీన్ ఉంది, బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఉంది, కౌ కొలెస్ట్రాల్ ఉంది, అశ్వగంధ ఉంది, హజోద్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇలా అన్ని కలిపి ఒక ప్రోటీన్ పౌడర్‌ని తయారు చేశారు. కాబట్టి ఈజీ టు డైజెస్ట్ అండ్ ఈజీ టు యూజ్ అన్నమాట. సో, ఇది మనకి 300 గ్రామ్స్, 600 గ్రామ్స్ దొరుకుతాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేయొచ్చు. దీన్ని రెగ్యులర్‌గా వాడితే ఏమవుతుంది, బాడీలో బాగా ఎనర్జీ మెయింటైన్ ఉంటుంది. స్ట్రెంత్ బాగుంటది. మనకి ఏమంటే బాడీ ఫంక్షన్స్ ఏవైతే ఉంటుందో ప్రాపర్‌గా వర్క్ చేస్తా ఉంటుంది. రైట్. అండ్ రకరకాల బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక మిరకల్స్ ప్రొడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. యెస్, దీని పేరు డిటాక్స్ ఎడ్జ్. బాడీని క్లీన్ చేయటం కోసము డబ్ల్యూహెచ్ఓ ఏమంటారంటే, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఒకటుంటుంది. వాళ్ళ రిసర్చ్ ఏమంటుందంటే, ఈరోజు మనం వాడే ఫుడ్, తినే ఫుడ్ ఏదైతే ఉంది కదా! ఫుడ్ ద్వారా గాని, వాటర్ ద్వారా గాని, మనం తాగే డ్రింక్స్ ద్వారా గాని, రోజు 300-1200 రకాల వేరే వేరే కెమికల్‌ని మన బాడీ లోపల పంపిస్తుందన్నమాట. ఎన్ని? 300-1200 రకాల కెమికల్ మన బాడీ లోపలికి పంపిస్తున్నాం. మరి అన్ని కెమికల్ రిమూవ్ ఎట్లా కావాలండి? బయటికి తీయాలి గదా! మరి ఇట్లా బయటికి ఎట్లా తీయాలి? పాత కాలంలో అయితే బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. చెమటలు కారేటియి. అప్పుడు మనకి రిమూవ్ అయ్యేది. లేదా చాలా మంది ఏం చేసేవారు ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫాస్టింగ్ చేస్తున్నారో జస్ట్ గివ్ మీ ఎ మినిట్ అండి. సార్ ఒక జూమ్ మీటింగ్‌లో ఉన్నాను. మళ్ళీ చేయనా? మీకు లింక్ పంపించాను. మీరు జాయిన్ అవ్వలేదనుకుంటా. ఓకే. ఓకే. రైట్ సార్. సో, డీటాక్సిజ్ ఇది రెగ్యులర్‌గా వాడితే గనక ఇందులో ఏముందంటే మనకి అలోవెరా, త్రిఫలా ఈ 2 కలిపి ఉంటాయి. సో, ఈ 2 మనకి కలిపి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్‌ని రెగ్యులర్‌గా మనం తీసుకుంటే గనక మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. మీకొక ఓపెన్‌గా ఒక సీక్రెట్ చెప్తానండి. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఏ కంపెనీ కూడా త్రిఫలా అనే ప్రొడక్ట్‌ని లాంచ్ చెయ్యరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. త్రిఫలా అనే ప్రొడక్ట్‌ని తొందరగా ఏ కంపెనీ కూడా లాంచ్ చేయదు. ఎందుకంటే ఇందులో పేరులోనే ఉంది త్రిఫల. అంటే 3 రకాల బాడీస్ ఉంటాయి మనకి. వాత, పిత్త, కఫ. సో, వాత ఎక్కువగా పెరిగిందనుకోండి, మీకు బాత దోషం అంటారు గదా! మనకి జాయింట్ పెయిన్స్, ఈ పెయిన్స్, ఆ పెయిన్స్ ఇది బాతం ద్వారా వస్తది. పిత్తం ఎక్కువగా మనకి పెరిగిందనుకోండి, యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఎక్కువగొస్తాయి. రైట్. అలాగే కఫ ఎక్కువగా వచ్చిందనుకోండి, మీకు సర్ది, దగ్గు, కాఫ్ తర్వాత అస్తమా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తాయి.
సో ఈ త్రిఫల అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఈ త్రిఫల అనే ప్రోడక్ట్ ని రెగ్యులర్ గా వాడితే గనక వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలు ఏదైతే ఉంటాయి కదా, ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తది ఇది బాగా. దానివల్ల మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. బాడీలో ఉన్న అన్ని కెమికల్‌ని ఇది రిమూవ్ చేస్తుంది. పైల్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, బవచర్ ఉన్న వాళ్ళకి, కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇంకో ప్రోడక్ట్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది నైట్ వాడతారు. నైట్ పడుకునే ముందు అంటే తిన్న వెంటనే కాదు. తిన్న తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇస్తూ పడుకునే ముందు 15-30 ఎంఎల్ వాటర్‌లో కలిపి తీసుకోవాలి. రైట్. సో, తీసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉండొచ్చు. రైట్. ఎండ్ ఆఫ్ ది డే మనకి హెల్తే కావాలి. తర్వాత ఏముంది మెడోలైట్. మెడోలైట్ అంటే ఏంటి? ఇది వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అండి. ఎవరైతే వెయిట్ తగ్గిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్‌గా ఇది తయారు చేయడం జరిగింది మెడోలైట్. ఇందులో ఒక పౌడర్ ఉంటుంది, ఒక టాబ్లెట్ ఉంటుంది, ఒక లిక్విడ్ ఉంటుంది. ఈ పౌడర్ అండ్ లిక్విడ్‌ని మనము ఫుడ్ తీసుకునే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ బిఫోర్ ఏసుకుంటాము. పౌడర్ అనేది నైట్ భోజనం ప్లేస్‌లో స్కిప్ చేస్తాం. ఈ యొక్క పౌడర్‌ని మనం వేసుకుంటాం. దీని ద్వారా చాలా ఫాస్ట్‌గా, చాలా తొందరగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మన వెయిట్‌ని తగ్గించొచ్చు. హలో! సార్ జూమ్ మీటింగ్‌లో ఉన్నాను. మళ్ళీ మాట్లాడతాను ప్లీజ్. థాంక్ యూ. ఓకేనా? సో, ఇది మెడలైట్ ప్రొడక్ట్ అన్నమాట. దీన్ని ఎలా వాడాలి కొన్ని ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఈ క్యాటలాగ్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు చూడండి. ఈ ప్రొడక్ట్ నిజంగా మీకు తొందరగా వెయిట్ తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తది. చాలా హెల్ప్ చేస్తది. నేను ఇంత 42 పీపుల్స్ ఉన్నారు గదా! ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ ఆల్మోస్ట్ ఇంకా 2, 3 స్లైడ్స్ ఉంటాయి. నేను తొందరగా క్లోజ్ చేస్తాను. బికాస్ ఆల్మోస్ట్ 1 ½ అవర్ పైన అయిపోయింది కాబట్టి. లాస్ట్‌లో నేను మీలోనే కొంతమందికి ప్రొడక్ట్ గురించి అంటే ఐ మీన్ ఎవరైతే ప్రొడక్ట్ వాడుతున్నారో ప్రొడక్ట్ టెస్టిమోనియం అడుగుతాను. రైట్. ఇది అయిపోయిన తర్వాత. టెస్టిమోనియం అంటే ఏంటి? మీలో ఎవరైనా ఇక్కడున్న ఏ ప్రొడక్ట్ అయినా మీరు వాడుకొని ఉంటే, ఏదైనా దానివల్ల మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకుంటే గనక వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకేనా? సో, అది నేను అడుగుతాను. సో, ఇది మనకి వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్ అండి. బయట కొన్ని కంపెనీస్ వెయిట్ మేనేజ్‌మెంట్ అని పేరుతోటి నెలకి 5,000, 10,000, 20,000 చార్జ్ చేస్తూ ఉంటాయండి. బట్ ఈ యొక్క సన్నెడ్జ్ కంపెనీ తయారు చేసిన మెడోలైట్ ప్రోగ్రామ్‌ని మీరు తీసుకోవాలి అంటే, ఇది కేవలం రూ. 2,000 వస్తుంది డీపీ కాస్ట్‌లో. అదే విధంగా అలో త్రిఫల్ ఇంతకు ముందు మనం చూసాం గదా! రైట్. ఈ ప్రొడక్ట్ కూడా కల్పిస్తాం కాబట్టి రూ. 2,500లో వాళ్ళు మంచి వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అయితే చేసుకోవచ్చు. వితిన్ 3 మంత్‌లో మినిమమ్ చెప్తున్నా ఒక 10-20 కేజీ దాకా తగ్గే అవకాశం ఉంటుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్‌లో. ఓకేనా? నెక్స్ట్ మనం చూస్తే గనక దైవో శుద్ధ లిక్విడ్. ఇది షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తామండి. ఇది నాకు నచ్చిన ఒక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఎందుకంటే షుగర్ పేషెంట్ ఉన్నవాళ్ళు జీవితాంతం వాళ్ళ మెడిసిన్స్ వాడుతూనే పోతారు. అలాగే షుగర్ కూడా పెరుగుతా పోతది. లాస్ట్‌లో ఇన్సులిన్ కూడా తీసుకునే పరిస్థితి వస్తాయి. మరి అలాంటి టైంలో మనం ఏం చేసుకోవచ్చంటే దైవ శుద్ధని ట్రై చేయొచ్చు. ఈ దైవ శుద్ధ ప్రొడక్ట్‌ని వరుసగా ఒక 3 నెల మీరు వాడితే గనక, మీరు ఇంగ్లీష్ మందులు కూడా మానేస్తారు. యెస్ అండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది ప్రొడక్ట్. మీరింక ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. 3 నెల ఈ ప్రొడక్ట్‌ని రెగ్యులర్‌గా వాడండి. ఆ తర్వాత ఫుడ్ మెయింటైన్ చేసినా చాలు. మీకు షుగర్ ఎప్పుడు కూడా నార్మల్ లెవెల్‌లో ఉంటుంది. సో, అంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉంది. ఈ యొక్క ప్రొడక్ట్‌లో రిజల్ట్ అనేది మిరక్కల్ రిజల్ట్స్ అనేది మనం కొన్ని చోట్ల చూసాము. ఆ తర్వాత మనం మాట్లాడితే స్టెమెక్స్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది. స్టెమెక్స్ టాబ్లెట్ అనేది ఉంటుంది. అలాగే స్టెమెక్స్ ప్లస్ అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ ఉంటుంది. ఈ 3 ప్రొడక్ట్ కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మెన్స్ అండ్ వుమెన్స్‌కి మనం ఇస్తాము. వాళ్ళకు స్పంప్ కౌంటిటీ ఇంక్రీజ్ చేయడం కోసం కానివ్వండి, వాళ్ళకు పవర్ ఇంక్రీజ్ చేయడం కోసం కానివ్వండి, రకరకాలు ఉంటాయి కదా! అలాంటి వాటి కోసం నేను ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత నాస్యా ఆయిల్ అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది మన దగ్గర. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. ఎవరికైతే బాగా గురక కొట్టే అలవాటు ఉందో వాళ్ళు కానీ డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు గాని, స్మెల్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కానీ, బాగా మైగ్రేన్ హెడేక్ వస్తున్న వాళ్ళు కానీ, లేడీస్‌లో చాలా ఎక్కువ మందికి వస్తుంటాయి. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా మనం నాస్యా ఆయిల్‌ని సజెస్ట్ చేయొచ్చు. ఈ యొక్క నాస్యా ఆయిల్‌ని రెగ్యులర్‌గా ఒక 2-3 వారం మీరు రెగ్యులర్‌గా వాడితే గనక డియర్ ఫ్రెండ్స్ గురక, స్మెల్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ మనకి మైగ్రేన్ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుంది. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా. ఓకేనా? ఇందులో ఇంగ్రీడియెంట్స్ చూడండి కదా! ఏమేమి ఇచ్చారో శతావరి, జీవంతి, జస్టి మధు, చందన్ ఆహ్, అబ్బో! చాలా ఉన్నాయి. అంత పేరు చదవాలంటే నా వల్ల కాదు. ఓకే. నెక్స్ట్ లివర్ టానిక్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. లివర్‌ని అంటే లివర్ ఫంక్షన్‌ని మనం ఇంక్రీజ్ చేయడం కోసము ఈ యొక్క ప్రొడక్ట్ తయారు చేశారు. సో, లివర్ టానిక్ అన్నమాట. సో, లివర్ ఫంక్షన్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ యొక్క ప్రొడక్ట్ మనం రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. స్పెసిఫిక్‌గా ఎవరైతే ఎక్కువగా అంటే ఐ మీన్ ఆల్కహాల్
పాన్, గుట్కా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీ ఇవ్వండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి బ్లడ్ ప్యూరిఫైయర్, ప్యూరిఫైయర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది బ్లడ్ ప్యూరిఫైయర్ అన్నమాట. మన బ్లడ్‌ని క్లీన్ చేయటం కోసము బ్లడ్ ఇన్ఫెక్షన్స్ గాని, మొంగు మచ్చలు గాని ఇట్లాంటి ఏదైతే బ్లడ్ వల్ల ఏదైతే ప్రాబ్లమ్ మన బాడీలో జరుగుతున్నాయో అలాంటి ప్రాబ్లమ్ కోసం మన యొక్క బ్లడ్ ప్యూరిఫైయర్ అనేది కంపల్సరీగా వాడిపియొచ్చు. మంగు మచ్చలు ఉన్న వాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్ ఉన్నాయి కదా! కంపల్సరీగా బ్లడ్ ప్యూరిఫైయర్‌ని ట్రై చేయండి. చాలా బావుంటాయి ఇది. ఓకే. తర్వాత మా దగ్గర ఒక రీసెంట్‌గా న్యూ లాంచ్ అయిన ప్రొడక్ట్ సీఎండీ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. డియర్ లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో సీఎండీ ప్రొడక్ట్ అనేది ఒక మిరకిల్స్. ఎందుకు మిరకిల్స్ అని చెప్తున్నానంటే, ఈరోజు మనం తాగే వాటర్‌లో ఒకవేళ పీహెచ్ లెవెల్ రైట్‌గా ఉందనుకోండి, మినరల్స్ సరిగ్గా ఉంది అనుకోండి, మనం కేవలం వాటర్ ద్వారా కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు. ఈరోజు మార్కెట్‌లో ఒక కంపెనీ ఉంటది. ఆ కంపెనీ ఒక మెషిన్ రూ. 3,00,000కి అమ్ముతది. రూ. 3,00,000కి అమ్ముతది ఒక మెషిన్. ఎందుకు? ఆ మెషిన్ ఏమిస్తుంది? ఆల్కలైన్ వాటర్ ఇస్తుందట. ఆల్కలైన్ వాటర్ కోసము 3,00,000 తీసుకుంటుంది. నేనేం చెప్తా అంటే, మీరు కేవలం సీఎండీ ఒకటి తీసుకోండి. వేదామృత ఒకటి తీసుకోండి. సీఎండీ, వేదామృత ఈ 2 ఒక లీటర్ వాటర్‌లో ఒక 5 డ్రాప్, 10 డ్రాప్ కలిపి మీరు తాగినట్లయితే గనక డియర్ లీడర్స్ రూ. 3,00,000 మెషిన్ ఇవ్వలేని బ్యూటిఫుల్ వాటర్ ఈ మీకు సీఎండీ ఇవ్వగలదు. రైట్. ఇందులో మనకేముంది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్ ఉన్నాయండి. దీనికి ఒక తెలుగు సెషన్ అనేది నేను డీటెయిల్‌గా వెరీ సూన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. ఈరోజు ఇక్కడ దాకే అండి చాలు. సో, సీఎండీ ప్రొడక్ట్ దాకా మనం లాస్ట్. తర్వాత ఎథికల్ ప్రొడక్ట్ ఉంది. అది మనకి మన హెల్త్ అడ్వైజర్ మిస్టర్ నరసింహ గారే మనకి చెప్పాలి. కాబట్టి నేను స్క్రీన్ షేర్‌ని ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. అండ్ రికార్డింగ్ కూడా స్టాప్ చేస్తాను జస్ట్ అగైన్. రైట్. సో, డియర్ లీడర్స్, ఐ హోప్ ఇప్పటి వరకు నేను ఏదైతే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మీకిచ్చాను. ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్స్ అంతా వినిన తర్వాత ప్రొడక్ట్ మీద ఎంతో కొంత అవగాహన మీ అందరికి వచ్చి ఉంటది. ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ మీ అందరికి వచ్చి ఉంటది. నౌ నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. బట్ నేనేమి అడుగుతానంటే, మీలో ఎవరైతే ప్రొడక్ట్ వాడారు, మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేస్తే గనక వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తాను. వాళ్ళు వాళ్ళొక టెస్టిమోనియంని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఫాస్ట్‌గా హ్యాండ్ రైజ్ చేయండి. నేను రికార్డింగ్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. లో ఉండనిద్దాం. ఓకే. సో, కమ్ ఫాస్ట్ అండి. ఎవరికైతే టెస్టిమోనియం ఉందో అంటే ఆళ్ళు ప్రొడక్ట్ వాడారు. రిజల్ట్ బాగొచ్చింది. దాని గురించి మీరు కొంతవరకు ఇక్కడ చెప్పగలిగితే మిగతా వాళ్ళకి కూడా చాలా మెసేజ్ అనేది పాస్ అవుతది. సో, కాబట్టి ఏ ప్రాబ్లమ్‌కి ఏ ప్రొడక్ట్ వాడాలి అది ఈరోజు అయితే అడిగితే నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను? ఎందుకంటే దానికి మనకి హెల్త్ ఎక్స్‌పర్టే కావాలి. నరసింహ గారే ఉండాలి. నేను ఫుడ్ సప్లిమెంట్ మీద నాకు అవగాహన ఉంది అనుకోండి. బట్ ఏ ప్రాబ్లమ్‌కి ఏది ఇస్తే బావుంటది, తొందరగా రిజల్ట్ వస్తది, అది కేవలం నరసింహ గారికి మాత్రమే తెలుసు. సో, కాబట్టి మీరు కంపల్సరీగా ఏం చేస్తారంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. రైట్. సో, మనకి సుబ్బారావు గారు వచ్చారు. సుబ్బారావు గారు, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. మీరు మాట్లాడొచ్చు. సుబ్బారావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవెనింగ్ అండి. ఆహా! నేను అకాయ్ సోనా ప్లస్ వాడాను సార్. గత 40 డేస్ నుంచి వాడుతా ఉన్నాను. ఓకే. అకాయ్ సోనా ప్లస్ చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఎట్లా అంటే అంతకుముందు నేను మామూలుగా కొంచెం నేను చర్చ్ పాస్టర్‌గా ఉంటానండి. కొద్దిగా ఒక పాట పాడితే గస వచ్చేది. ఆయాసంలాగా ఉండేది. ఇప్పుడు 4, 5 పాటలు పాడినా ఆయాసం లేదు. ఇంకోటి కింద కూర్చొని లేసేటప్పుడు మోకాలు నొప్పొచ్చేదండి. అది ఇప్పుడు పూర్తిగా మాయమైపోయింది. నాకు అంతకుముందు 72 కేజీస్ ఉండేవాడినండి. ఇప్పుడు 67 కేజీస్‌కొచ్చాను. సూపర్ అసల. మొత్తం ఆల్‌మోస్ట్ బాడీ మొత్తం ఒక ఫుల్ కరెక్ట్ పొజిషన్‌కి ఆహ్, వచ్చిందండి. నా ఫ్రెండ్స్ చూసి "నువ్వేం వాడుతున్నావురా? ఏంది ఎట్లా స్లిమ్ అయిపోయావేంటి?" అంటున్నారు. అంతకుముందు నాకు స్టమక్ ముందుకు అట్లా ఉండేది. ఏంటి నీ స్టమక్ మొత్తం ఫుల్ అసలు బాడీ షేప్‌లోకొచ్చింది. కరెక్ట్ షేప్‌లోకి అని అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. కాబట్టి అకాయ్ సోనా ప్లస్ అనేటువంటిది చాలా హెల్ప్‌ఫుల్. మా మిసెస్ గూడా మేము ఇంట్లో వాడుతున్నాము. తను స్కూల్ టీచరు. 4, 5 ఫ్లోర్‌లు రోజు ఎక్కి దిగాల సార్. రోజు ఎక్కి ఓకే. దిగేటప్పుడు ఇంటికి ఈవినింగొచ్చి చాలా కాళ్ళు నొప్పులు విపరీతంగుండేది. ఓకే. చాలా సఫర్ అయ్యేది. మేము వాడిన దాన్ని బట్టి ఇప్పుడు తనకు ఆ నొప్పులనేటువంటివి ఏం లేవు. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందండి. అకాయ్ సోనా ప్లస్ వండర్‌ఫుల్. మేము వాడతా ఉన్నాం. నేను చాలా దాని గురించి టెస్టిమోనీ ఇవ్వగలనండి.
సూపర్ థ్యాంక్ యూ సార్. సార్. సూపర్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సో, యాక్చువల్లీ సార్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచండి? గుంటూరు నుంచి. ఓకే. అండ్ జస్ట్ 1 మంత్ బిఫోరే సార్ స్టార్ట్ అయ్యారు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్ వాడుతున్నారు. యాక్చువల్‌గా సార్ వచ్చేసి ఏమంటే పాస్టర్‌గా వర్క్ చేస్తున్నారు. బట్ తన ద్వారా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా సనెజ్ కంపెనీలో జాయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హెల్త్ సప్లిమెంట్ ఇస్తున్నారు. నిజంగా మీరు తీసుకున్న డిసిషన్ చాలా గ్రేట్ అండి. చాలా బాగా పనిచేస్తున్నారు. డెఫినిట్‌గా మీరు కూడా ఒక మంచి లీడర్‌గా రైజ్ అవ్వాలని చెప్పేసి నేను దేవుడిని కోరుకుంటున్నాను. రైట్ అండి. థాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ మనకి రమేష్ గారు ఉన్నారు ఫ్రమ్ వరంగల్. సార్ మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఏంటి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు ప్రొడక్ట్ వాడట్లేదా? రమేష్ గారు మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మీరు మాట్లాడొచ్చండి. వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని అందరూ చూస్తారు. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ రమేష్ గారు. చెప్పండి సార్. ఎలా ఉన్నారు? గుడ్ సార్. యెస్. చెప్పండి సార్. సార్ ఏం చాలా రోజుల వాడుతున్నారు? ఎట్లా ఉంది రిజల్ట్? మీటింగ్ పెట్టడం చాలా హ్యాపీ సార్. యెస్. సార్ నేను అకాయ్ సోనా వాడాను సార్. ఓకే. సార్ నాకొచ్చేసి నిద్ర అనేది నాకు పట్టకపోయేది సార్. ఈ అకాయ్ సోనా వాడిన తర్వాత నేను ఎక్సలెంట్ నిద్రపోతున్నా. ప్లస్ వచ్చేసి మనకు వెయిట్ లాస్ కూడా నేను ఒక 3-4 కేజీస్ తగ్గిన. ప్లస్ కొంచెం నేను అప్పుడప్పుడు డిప్రెషన్ ప్లస్ ఏందంటే కోపం కూడా ఎక్కువొచ్చేది సార్. ఓకే. అది కూడా కంట్రోల్. సూపర్. ఈ అన్ని పాయింట్లు నేను నోట్ చేసుకోవాలి తెలుసా? నెక్స్ట్ టైమ్ కంపెనీకి ఆ క్యాటలాగ్ రాయని నేను చెప్పాలా? ఇది వాడడం వల్ల నాకు ఎంతో కొంత నాకైతే హెల్త్ పరంగా యూజ్ అయింది సార్. 100% ఇదైతే. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, రమేష్ గారు ఫ్రమ్ మనకి వరంగల్ అండి. సార్ యాక్చువల్లీ ఎల్ఐసీలో చేస్తూ ఉంటారు. బట్ దాంతో పాటు ఈ బిజినెస్‌ని సీరియస్‌గా చేస్తా ఉన్నారు. ప్రొడక్ట్స్ కూడా ఆల్రెడీ వాడుతున్నారు. థాంక్ యూ రమేష్ గారు. సో, నెక్స్ట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళిపోదామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బాలరంగన్న గారు. సార్ మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మీరు మాట్లాడొచ్చండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ రంగన్న గారు. సార్ నేను అకాయ్ సోనా ప్లస్ వాడుతున్నాను. కొద్ది రోజులు ఈ అలోవెరా జ్యూస్ వాడాను సార్. అకాయ్ సోనా వాడిన తర్వాత 2-3 మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకు 1.75 ఉన్న సైట్ 1.25 తగ్గింది సార్. సూపర్. రీసెంట్ గా టెస్ట్ చేయించుకుంటే 1.25 తగ్గిందని చెప్పారు. ఓకే. ఇంకొకటి సార్ నస్యా అది వాడుతున్నాను. లైట్ గా గురక వస్తుంది నాకు. ఓకే. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇంత గురక పెడుతున్నాం అని చెప్పేసి అనేవాళ్ళు. నస్యా వాడిన తర్వాత గురక అనేది రావట్లేదు సార్. మా అపార్ట్మెంట్ లో 3కి రెఫర్ చేశాను. వాళ్ళు ఓకే. కూడా వాడుతున్నారు సార్. సూపర్. సూపర్. చూడండి ఇక్కడ లైవ్ రిజల్ట్ ఇక్కడే ఉంది. నాస్టా ఆయిల్ చెప్పాను కదా! చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా. సో, నైస్ అండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేదని చెప్పేసి మీరు నాకు లింగయ్య గారు కూడా కొన్ని సార్లు చెప్పారన్నమాట. అది మొత్తం చాలా వరకు అవును సార్. తగ్గింది అంటే అయితే. మేము బయట అచ్చంపేట అటు వెళ్ళినప్పుడు కూడా రూమ్ లో చెప్పేవాడు. హ్మ్. హ్మ్. గురక చాలా వస్తుంది నీలో అని చెప్పి. ఓ రోజు తనే డ్రాప్స్ వేసేసి ఆ రోజు టెస్ట్ చేశాడు. హ్మ్. అస్సలు ఏం గురకేం రాలేదని చెప్పేసి మార్నింగ్ ఒక 10-12 సార్లు చెప్తూనే ఉన్నారు. సార్ రాలేదు సార్ అంటున్నారు. నైస్ ఆ, అండి. నైస్. నైస్. ఒక్కటిసారి గ్రూప్ లో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. ఎందుకంటే బాడీ కొద్దిగా హీట్ అయినట్టు కనిపిస్తుంది. బాడీ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. అది సార్. రైట్. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, మనకి ఓకే. బాలచందన గారు ఫ్రమ్ హైదరాబాద్ అండి. సార్ యాక్చువల్లీ ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ అన్నమాట. బ్యాంక్‌లో మేనేజర్‌గా చేశారు. బట్ రైట్ నౌ మన సనెడ్జ్ కంపెనీ యొక్క ప్లాన్, సనెడ్జ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ నచ్చిన తర్వాత మనతో జర్నీ స్టార్ట్ చేశారు. అండ్ వెరీ సూన్ తను ఒక మంచి లెవెల్‌కి అయితే వెళ్ళిపోతున్నారు. సో, కాబట్టి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, డియర్ లీడర్స్ ఐ హోప్ ఈరోజు ఈ యొక్క సెషన్స్‌ని అటెండ్ అవుతూ మీరు చాలా వరకు ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేశారు అని నేను అనుకుంటున్నా. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ వాడతారు అని ఆశిస్తున్నా. వన్ మోర్ థింగ్ ఏమంటే ఈ సప్లిమెంట్ కేవలం నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదండి. చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ గత కొన్ని సంవత్సరం నుంచి వాళ్ళకి క్యూర్ అవ్వలేని సమస్యని
వాళ్ళు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాడుతూ దాన్ని క్యూర్ చేసుకోగలిగారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్ ని రెగ్యులర్ గా వాడండి. దాని ఒక బెనిఫిట్ తీసుకోండి. రంగన గారు చెప్పినట్టు వాటర్ కన్జంప్షన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి. యాక్చువల్ గా వాటర్ మనం 3 to 4 లీటర్ అనేది మినిమం మనం కన్జంప్షన్స్ ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ కన్జంప్షన్స్ ఎక్కువ తీసుకోండి. మీరే ఎంత హెల్దీగా ఉంటారని మీరు దాన్ని గమనిస్తారు. రైట్. ఇంకా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్ కానీ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. లేదా ఈ రోజు సెషన్స్ పైన ఏమన్నా చెప్పాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదా సెషన్ ని మనం ఇక్కడే క్లోజ్ చేస్తాం. మీరు మీటింగ్ అనేది మనం ఇక్కడ ఫినిష్ చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సేపు అయింది. మనం మీటింగ్ చేస్తూ కూడా దగ్గర 2 hours అవ్వబోతుంది. బాబు గారు, బాబు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడొచ్చు. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ బాబు గారు, మీరు కనిపించట. ఏంటి సార్, హంబుల్ రైట్, చెప్పండి సార్. హంబుల్ సెషన్ సార్ ఇది. నైస్, అంటే మెమోరియల్ సెషన్ సార్ ఇది. అంటే యాక్చువల్ గా మేము హెల్త్ పాయింట్ లో కొన్ని సబ్జెక్ట్ పరంగా ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అనుకోలేదు సార్. వింటుంటే ఇంకా చాలా వన్ మోర్ థింగ్, అంటే మళ్ళీ ఇంకోసారి వినాలన్నటువంటి ఆకాంక్ష, అభిలాష కనిపించింది సార్ మాకు. మంచి సెషన్. రికార్డ్ చేశాను, గ్రూప్ లో పెడతాను, మళ్ళీ వినొచ్చు.